దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములను తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఒక విలువైన మనందరి జీవితాలకు అవసరమైనటువంటి విషయాన్ని మీ ముందు పంచుకోవాలని సిద్ధపడినాను గనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ కలిగి జాగ్రత్తగా చెప్పబడుతున్న ప్రతి మాటను వినవలసిందిగా తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మనిషి జీవితంలో దేవుడు ఎన్నో బంధాలను ఏర్పాటు చేయడం మనందరికీ తెలుసు. ఉన్నటువంటి అన్ని బంధాలకు మూలం ముఖ్యమైనది భార్య భర్తల బంధం. ఈ బంధం ప్రపంచవ్యాప్తంగా నానాటికి బలహీనపడడం చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఇకపోతే ఎందుకు బలహీనపడుతుంది ఈ బంధం అన్నది ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో వివాహ వ్యవస్థ ఎలా మారిపోయింది అన్నప్పుడు కాంట్రాక్ట్ మ్యారేజెస్, అలాగే అగ్రిమెంట్ మ్యారేజెస్ అనే పద్ధతిలోనికి వెళ్ళిపోవడం జరిగింది. కాంట్రాక్ట్ మ్యారేజెస్ అంటే ఇరువురు మధ్య ఒక ఒప్పందం. ఏంటా ఒప్పందం అన్నప్పుడు, మనం ఇరువురం కలిసి వివాహం చేసుకుందాము, వివాహం చేసుకున్న తరువాత మన ఇద్దరం కలిసి మన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో నన్ను బట్టి నీకు ఇబ్బంది కలిగిన, లేదంటే నిన్ను బట్టి నాకు ఇబ్బంది కలిగిన, లేదు అంటే కొంతకాలం గడిచిన తర్వాత ఒకరి పట్ల ఒకరికి ఇష్టం అనేది లేకపోయినా నిరభ్యంతరంగా మనం విడిపోవచ్చు. ఇక అగ్రిమెంట్ మ్యారేజెస్ ఏంటన్నప్పుడు, అగ్రిమెంట్ అనగా బలమైనటువంటి ఒప్పందం. అగ్రిమెంట్తో మ్యారేజ్ చేసుకున్న తర్వాత అది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా తప్పనిసరి ఆ సమయం అయిపోయేంత వరకు కలిసి ఉండవలసిందే. ఇలాంటి పరిస్థితి ప్రపంచ దేశాలలో ఈరోజు మనం చూస్తున్నాం వివాహ వ్యవస్థలో. ఇక మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది అన్నప్పుడు, వివాహం అనగానే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వివాహాలు జరిపిస్తున్న వారిని మనం చూస్తున్నాం. కుటుంబంలో వయసు వచ్చినటువంటి ఆడపిల్ల ఉన్నప్పుడు, వయసు వచ్చినటువంటి మగపిల్లోడు ఉన్నప్పుడు వివాహం చెయ్యాలి అన్న ఆలోచన తల్లి తండ్రి చేసిన తరువాత ఆ వివాహం కొరకు స్తోమతకి తగినట్లుగా ఖర్చు పెట్టి చేసేవారు కొంతమంది అయితే, మరి కొంతమంది స్తోమతికి మించి అప్పు చేసి మరీ వివాహాలు చేసిన వారు కూడా లేకపోలేదు. అలా మధ్యకాలంలోనండి ఆ ఢిల్లీ అనుకుంటాను, లేదా ముంబై ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యాపారవేత్త తన గర్భాన పుట్టినటువంటి కూతురికి వివాహం చేయాలనుకున్నాడు. అనుకొని ఆ వివాహానికి సంబంధించి ఒక ప్రణాళిక వేసుకొని ఎలాగైనా సరే చాలా గొప్పగా చేయాలనుకున్నాడు. అలా అనుకున్న తర్వాత ఆ వివాహం కొరకు ఆయన ఖర్చు పెట్టిన ఆ ఖర్చు ఎంత అన్నప్పుడు సుమారు 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడట. అలా ఖర్చు పెట్టాడు, వివాహం జరిగించాడు, అమ్మాయిని అత్తవారింటికి పంపించారు. తీరా తర్వాత పరిస్థితి చూస్తే అతను చేసినటువంటి అప్పులు తీర్చడానికి అతనికి ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి రెంటి ఇంట్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందట. ఇలా జరిపిస్తున్న వారు వివాహాలు మరి కొంతమంది అయితే, మరికొంతమంది ఏమండి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న వారు కూడా లేకపోలేదు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వివాహాలు జరిగిస్తున్నారు. చేసుకుంటున్న వారు కూడా ఆ సమయంలో ఎంతో ఆనందంగా వివాహం చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఎంత ఆనందంగా అయితే వివాహాలు చేసుకుంటున్నారో ఆ తరువాత అంతకంటే వేగంగా విడాకులు తీసుకొని విడిపోతున్నారు.
ఎందుకు అసలు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నప్పుడు దీనిలో వెనుక ఉన్న ప్రధానమైన కారణం ఒకటే, ఇరువురిలో ఎవరో ఒకరు అక్రమముగా నడుచుకోవడం. అంటే క్రమాన్ని తప్పడం. ఇరువురు కూడా క్రమంగా ఉంటే విడిపోయే అవకాశం ఉండదు. విడిపోతున్నారు అంటే ఎవరో ఒకరు క్రమం తప్పుతున్నారన్నమాట. ఇలాంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఇక బాధాకరమైన విషయం ఏంటంటేనండి, ప్రపంచవ్యాప్తంగా విడాకులు తీసుకునేవారు రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నారట. ఏమండి, దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో నుండి కొందరు సర్వే చేసి ఏ దేశంలో ఏ స్థాయిలో విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధపడుతున్నారు అనేది ఒక నివేదిక తయారు చేసి రిలీజ్ చేశారు. అది చూసినప్పుడు చాలా బాధ కలిగిందండి. ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. వేశారా? ఏమండి, అక్కడ ఏమని వ్రాయబడిందో చూడండి. ఏమని రాయబడింది అక్కడ? ఏమండి, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లోనండి ఒక దేశంలో అత్యధికంగా విడాకులు తీసుకొని విడిపోతున్నారట. ఇంతకీ ఏంటి ఆ దేశం కూడా చెప్పారు చూడండి. అత్యధికంగా పోర్చుగల్లో విడాకుల రేటు 94% ఉన్నట్లు ఒక స్టడీ తెలిపింది. అంటే 100 వివాహాలు జరిగినటువంటి 100 వివాహాలలో 94 వివాహాలు విడిపోతున్నారండి. 94 జంటలు విడిపోతున్నారట. ఈ వరుసలో నుండి క్రిందకు వచ్చేటప్పటికి భారతదేశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితి ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్నాము. ఎందుకు అసలు ఇలా జరుగుతుంది అంటే దీని వెనుక ప్రధానమైన కారణం ఒకటే. ఏంటన్నప్పుడు ఈ వివాహ బంధాన్ని ప్రారంభించింది ఎవరు అన్నప్పుడు ఆయనే దేవుడు. అంతే కదా, దేవుడే కదా దీన్ని ప్రారంభించాడు అన్నప్పుడు దేవుడే ప్రారంభించాడు. ఎవరి ద్వారా ప్రారంభించాడు అన్నప్పుడు అవ్వ ఆదాముల్ని ఇద్దరిని కలిపి భార్యాభర్తల బంధాన్ని దేవుడు ప్రారంభించాడు. అలా ఈ బంధాన్ని ప్రారంభించినటువంటి దేవుడే ఎప్పటికీ ఈ బంధం పదిలంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలో కూడా చెప్పాలి. అంతే కదండి. ఈరోజు ఒక వస్తువు తయారు చేసినటువంటి కంపెనీ వారు ఆ వస్తువు ఎంతకాలం పనిచేస్తుందో, ఎంతకాలం అది మనం క్షేమంగా జాగ్రత్తగా ధైర్యంగా వాడుకోవచ్చో వారు దాని మీద డేట్ వేస్తారు. ఉదాహరణ చెప్పాలంటేనండి, మనం వాడుకునేటువంటి మెడిసిన్ తీసుకుందాం, టాబ్లెట్స్. అనారోగ్యం వచ్చినప్పుడు మనం వాడేటువంటి మెడిసిన్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, అలాగే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటే అది ఎప్పుడు తయారు చేయబడింది, ఎక్స్పైరీ డేట్ అంటే అది ఎప్పటి వరకు పనిచేస్తుంది. అంటే అది ఎప్పుడు తయారు చేయబడింది, ఎప్పటి వరకు పనిచేస్తుంది అనేది దానిని తయారు చేసినటువంటి కంపెనీ వారు ఎలాగైతే చెబుతారో అలాగే ఈ బంధాన్ని ప్రారంభించినటువంటి దేవుడు ఇది పదిలంగా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్పాడు. ఏం చేయాలో చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూస్తారా ఒకసారి బైబిల్లో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ భార్యాభర్తల బంధం పదిలంగా ఉండాలి అంటే, భార్యాభర్తల బంధం క్రమముగా ఉండాలి అంటే ఏం చెయ్యాలో దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. జాగ్రత్తగా అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడుపవలెను. ఏమండి, దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ అన్నప్పుడు, భర్తకు కొన్ని ధర్మాలు ఇచ్చాడు, అలాగే భార్యకు కూడా కొన్ని ధర్మాలు ఇచ్చాడు. ఇరువురు కూడా దేవుడిచ్చినటువంటి ధర్మములను క్రమముగా నడుపుకొనవలెను అన్నాడు. ఇంతకు అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటన్నప్పుడు ఏమండి, మన భాషలో ఇంకా దానికి సంబంధించిన అర్థాలలోకి వెళితేనండి కర్తవ్యము అనొచ్చు, అలాగే బాధ్యతలు అనొచ్చు. ఇంగ్లీష్ పదం అయితే డ్యూటీస్ అంటారు. అంటే బాధ్యతలు. ఇరువురికి దేవుడు బాధ్యతలు నియమించి ఇచ్చాడు. ఆ బాధ్యతలను ఇరువురు కూడా సక్రమముగా నెరవేరిస్తే అసలు ఈ బంధం అనేది తెగిపోయే అవకాశమే ఉండదు. దేవుడు చెప్పేశాడు.
అయితే మా భార్యాభర్తల బంధం బాగుండాలి అంటే ఏమండి దేవుడు ఏం చెప్పాడో మాకు కావాలండి అని మీరు అడుగుతారనే దేవుడు అండి చాలా చక్కగా చెప్పాడు వివరించి. మరి ఎక్కడ చెప్పాడు అన్నప్పుడు ముందుగా భర్తకు దేవుడు నియమించినటువంటి బాధ్యతలు అనగా ధర్మములు ఏంటో బైబిల్లోకి వెళ్ళి మనం చూద్దాం. ఏమండి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా అన్నాడు. పురుషులారా అనగానే పురుషులైన వారు, భర్తలైన వారు అందరూ కూడా జాగ్రత్తగా వినడానికి సిద్ధపడాలి. ఎందుకు? దేవుడు పిలిచాడు. ఇక్కడ నేను పిలవలేదు మిమ్మల్ని పురుషులారా భర్తలారా అని. దేవుడు పిలుస్తున్నాడు. పురుషులారా అని పిలిచి ఏం చెప్తున్నాడు చూడండి. మీరును మీ భార్యలను ప్రేమించండి. ఏమండి మొట్టమొదటగా పురుషులైన వారికి, భర్తలైన వారికి దేవుడు చెబుతున్నటువంటి ధర్మం ఏంటంటే మీ భార్యలను మీరు ప్రేమించండి. ఏమండి భార్యల్ని ప్రేమించమని దేవుడు చెప్పాడు. ఈరోజు ఎంతమంది ప్రేమిస్తున్నారు భార్యలను అన్నప్పుడు చాలామంది పురుషులకండి భార్యను ప్రేమించాలనే విషయం కూడా తెలియదు. అందుకే భార్యని ఎలా చూస్తుంటారు అన్నప్పుడు బానిసలా చూస్తుంటారు. బానిస అంటే వెట్టి చాకిరి చేయించుకొనుటకు నియమింపబడిన వారు అని అర్థం. భార్యను ఎలా చూస్తారన్నప్పుడు బానిసలుగా చూస్తుంటారు. అంతే, కొందరు బానిసలుగా చూస్తుంటే మరికొంతమంది అండి గౌరవించరండి. మాటలతో బాధ పెడుతూ ఉంటారు. ఏమండి తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, అసహించుతూ ఉంటారు. ఏమండి చాలా రకాలుగా మానసికంగా బాధకు గురి చేస్తూ ఉంటారు కొందరు భర్తలు. మరికొంతమంది ఎలా ఉంటారో తెలుసండి, మరికొంతమంది దారుణంగా గాయపరచడమే కాకుండా చంపుతున్నటువంటి భర్తలు కూడా సమాజంలో లేకపోలేదు. తెలుసా మీకు? భార్యలను చంపుతున్నటువంటి దుర్మార్గులైన భర్తలు కూడా సమాజంలో లేకపోలేదు. ఈ రోజు వచ్చినటువంటి వార్త అండి, ఉదయాన్నే 9 గంటలకు నేను అలా ఫోన్ ఆన్ చేయగానే ఒక వార్త చూసి చాలా బాధపడిపోయానండి. ఆ వార్త చదివినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా మనసంతా కూడా కకావికలం అయిపోతుంది. ఎంత దారుణంగా ఒక మూర్ఖుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి భర్త తన భార్యను చంపాడో ఒక్కసారి మీకు అక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు చూడండి వార్త. నేనే కల్పితాలు చెప్పడం లేదండి, వాస్తవాలు చెబుతున్నాను. సమాజంలో కొందరు భర్తలు ఎంత దారుణంగా భార్యల పట్ల ప్రవర్తిస్తున్నారో వాస్తవాలు నేను మీ ముందు పెడతాను కనుక జాగ్రత్తగా చూడండి. ఏమండి భార్యను చంపే ముందు ప్రాక్టీస్ కోసం అని హెడ్డింగ్ పెట్టాడు. అక్కడ కనబడుతుందా మీకు? స్క్రీన్ పైన కనబడుతుంది కదండి, చూడండి. తెలంగాణలో జరిగిందండి. భార్యనట చంపేశాడట అండి. వీడు భర్తగా ఉన్నటువంటి ఇతను తన భార్యను చంపేశాడు. చంపిన తర్వాత ఏం చేశాడు అన్నప్పుడు ఉడికించిన కేసులో సంచలనాలు వెలుగులోనికి వచ్చాయి. ఏంటా సంచలనాలు అంటే వెంకట మాధవిని చంపినటువంటి భర్త గురుమూర్తి ఆ చంపినటువంటి ఆ భార్య యొక్క శవం ఆనవాళ్ళు లేకుండా చెయ్యాలని అనుకున్నాడు. అలా అనుకొని ఏం చేశాడంటే మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి ఎముకల నుండి మాంసాన్ని వేరు చేసి ఒక పెద్ద కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో ఈ మాంసం అంతా వేసి మాంసాన్ని అంతా ఉడికించి ఎముకలు ఉంటాయి కదండి, మిగిలిపోయిన ఎముకలు, ఆ ఎముకలండి దంచి పొడి చేసి ఆ తర్వాత వాటన్నిటిని కవర్లో కట్టి కొంత డ్రైనేజ్లో పడేసాడట, మరి కొంత చెరువులో పడేసాడట. ఏమండి అంత దారుణంగా భార్యను చంపడానికి ఏం చేశాడు తెలుసండి? ముందు అతడు ప్రాక్టీస్ చేశాడట భార్యను చంపడానికి. ఏం చేశాడు ప్రాక్టీస్లో భాగంగా అంటే ముందుగా ఒక కుక్కను పట్టుకొని ఆ కుక్కను దారుణంగా చంపేసి దాన్ని కూడా రండి చర్మం తీసేసి మాంసం వేరు చేసి ఆ మాంసం ఎవరికి తెలియకుండా ఉడికించి దాన్ని పడేసి అలాగే ఎముకలు కూడా రండి మెత్తగా పొడి చేసి డ్రైనేజ్లో పడేశాడట. ప్రాక్టీస్ చేశాడట భార్యని చంపిన తర్వాత ఆ శవం ఆనవాళ్ళు ఎవ్వరికి తెలియకుండా ఉండాలని. ఏమండి అసలు వీడిని మనిషి అని మనం అనగలమా చెప్పండి ఒక్కసారి? ఎంత దుర్మార్గుడండి
వీడిని మృగం అని పోల్చామనుకోండి, ఆ మృగం కూడా బాధపడుతుంది. ఎందుకు ఇలాంటి వాడిని మాతో పోల్చకండి అని. మృగాలు కూడా ఇంత దారుణంగా చంపవు కదండి. ఎంత దారుణం అండి. భార్య అండి, కట్టుకున్న భార్యని చంపడం ఏంటి? చంపిన భార్యనండి చర్మం అంతా మాంసం అంతా ఒలిచేయడం ఏంటి? ఆ తర్వాత ఎముకలను అండి పొడి చేయడం ఏంటి? ఆ పొడి చేసిన ఎముకలను కవర్లో కట్టి డ్రైనేజ్లో పడేయడం ఏంటి? అసలు మాంసం తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టి ఉడికించడం ఏంటి చెప్పండి. అసలు ఊహించుకుంటే ఎంత దారుణంగా ఉంది. కట్టుకున్న భార్యను ప్రేమించవలసిన భర్త ఇంత దారుణంగా చంపేశాడంటే వీడిని ఏమనాలి చెప్పండి? వీడు మనిషేనా? కాదండి, అసలు మనిషి అనడానికి అర్హుడు కూడా కాదు. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎంత మంది అని చెప్పండి. సమాజంలో చాలా మంది అండి. కట్నం తక్కువ తెచ్చిందని చంపిన వాళ్ళు లేకపోలేదు సమాజంలో. చేసుకునేటప్పుడు బాగానే చేసుకుంటారు, చేసుకున్న కొంతకాలం గడిచిన తర్వాత భార్య అందంగా లేదని చంపిన వాళ్ళు కొంతమంది దుర్మార్గులు. ఇలా ఒక్కొక్క కారణాన్ని మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో కారణాలతో ఎంతో మంది భార్యలను చంపిన భర్తలుగా సమాజంలో పురుషులైన వారు మనకు కనబడుతున్నప్పుడు ఎంత బాధపడాలి చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు పురుషులతో? మీ భార్యలను మీరు ప్రేమించండి, ప్రేమించండి అని చెప్పాడు. చంపమని చెప్పలేదు, వారిని బాధ పెట్టమని చెప్పలేదు, వారిని చంపమని ప్రేమించమని చెప్పాడండి. ఎలా ప్రేమించాలి అన్నప్పుడు మాటలతో కాదు. కొంతమంది అండి భార్యతో మాట్లాడుతున్నప్పుడు మాటల్లో ప్రేమ చూపించేస్తారు. ఎలాంటి మాటలు మాట్లాడతారు భార్యతో అన్నప్పుడు? అమ్మాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం, అమ్మాయి నువ్వంటే నాకు చాలా ప్రేమ, అమ్మాయి ఐ లవ్ యూ అంటారు. ఎందుకు నీ ఐ లవ్ యూ? మరి కొంతమంది ఏం చేస్తారన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు దిగినటువంటి ఫోటోను ఫేస్బుక్లో పెడతారు, ఇన్స్టాగ్రామ్లో పెడతారు, వాట్సాప్లో షేర్లు చేస్తూ ఉంటారు, వాట్సాప్ డీపీగా పెట్టుకుంటారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి భార్యని అండి దబిడి కొట్టేస్తారు. ఇదేం ప్రేమ? నువ్వు సోషల్ మీడియాకి చెప్పాల్సిన పని లేదు. నీ భార్య పట్ల నీకు ప్రేమ ఉంటే నీ ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? క్రియలతో కూడుకున్నదై ఉండాలి. నీ భార్య మీద నీకు ప్రేమ ఉందని సమాజానికి చూపించవలసిన అవసరం లేదు. నువ్వు నిజముగా ప్రేమించే భర్తవని నీ భార్య నిన్ను బట్టి ఆనందంగా జీవిస్తే చాలు. ఆ ప్రేమ చూపించడం లేదు. మాటలతో ప్రేమ చూపించే వాళ్ళు సమాజంలో కనబడుతున్నారు. కానీ భార్య పట్ల ఒక భర్త ఎలా ఉండాలన్నప్పుడు క్రియలతో కూడిన ప్రేమ చూపించేవాడిగా ఉండాలి. ఏమండి? క్రియలతో చూపించాలా? క్రియలతో చూపించాలండి భార్య పట్ల ప్రేమ. మరి అలా క్రియలతో ప్రేమ చూపించాలంటే ఎలా అండి అన్నప్పుడు బైబిల్ చరిత్రలో అండి కొంతమంది వ్యక్తులు కనబడతారు. వారికి ఇవ్వబడినటువంటి భార్యలండి చాలా బాగా చూసుకున్నారండి, చాలా బాగా చూసుకున్నారు. వారి జీవితాల్లోకి వెళ్ళి వారు ఎలాగైతే భార్యలు చూసుకున్నారో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే పురుషులుగా మనకి ఇచ్చినటువంటి భార్యలను మనం అలా చూసుకోవచ్చు. అందులో ముందుగానండి ఒక వ్యక్తి గురించి నేను మీకు ఈ సమయంలో తెలియజేస్తాను. ఎవరా వ్యక్తి, ఎక్కడ రాయబడింది ఆ వ్యక్తి గురించి ఒకసారి చూడండి. బైబిల్ తెరిచి చూడండి త్వరగా. ఏమండి? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను అన్నాడు. ఇక్కడ ఏమండి? దాను వంశస్థుడైనటువంటి ఆ జోర్యా పట్టణస్థుడైన మనోహ అని ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. మనోహ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి భార్య ఉంది. ఆ భార్య గొడ్రాలు, అంటే పిల్లలు లేనిది, పిల్లల్ని కనలేదు అప్పటికి. అంతే కదండి. పిల్లలు లేకపోతే ఏమంటారు? ఆవిడ్ని గొడ్రాలు అంటారు. పిల్లలు లేనటువంటి భార్యగా ఉండింది ఆవిడ. అలాంటి భార్య విషయంలోనండి మనోహ ఎలా ఉన్నాడో తెలుసా? ఎలా ఉన్నాడు? క్రింద వచనంలోకి వెళ్ళేసరికి మనకు కనబడుతుంది చూడండి. ఆ 5వ వచనం చూడండి. 5వ వచనం నుండి 4వ వచనం నుండి చూద్దాం, బాగుంటుంది. ఏమండి? లేదా 3 నుంచి చదువుకుందాం, మంచి క్లారిటీ ఉంటుంది. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కాన్పు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీ జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలు పెట్టునని ఆమె
ఆమెతో అనగా, ఏమండి, దేవదూత వచ్చేసింది యెహోవా దగ్గర నుంచి, వచ్చి ఆవిడతో మాట్లాడుతుంది. అమ్మా, ఇప్పటివరకు నీకు పిల్లలు లేరని నువ్వు బాధపడుతున్నావు కదా, ఇప్పుడు నీ గర్భంలో ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. అతడు నాజీరు చేయబడినవాడు, అతడి తలపైన మంగళ కత్తి వేయకూడదు. అతను ఎంత గొప్పవాడంటే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలులందరినీ కూడా విడిపిస్తాడు. అంత గొప్పవాడు నీకు పుట్టబోయేటువంటి బిడ్డ. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ద్రాక్షరసం తాగొద్దు, మద్యం నువ్వు సేవించొద్దు, నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఆ స్త్రీకి, ఆ మనోహ భార్య కంటే దేవదూత చెబుతుంది. చెప్పిన తర్వాత అంటే కింద వచనంలోకి వెళ్ళేటప్పటికి తన భర్త దగ్గరికి వెళ్ళిపోయి తన భర్తతో చెబుతుంది ఆవిడ, ఏమండి, నాకు ఇంతకు ముందే ఒకరు కనబడే దేవదూతలాగా ఉన్నారు. నాతో ఏం చెప్పారంటే, ఇదిగో నేను ఇప్పుడు కుమారుని కనబోతున్నానట, అతను చాలా గొప్పవాడైపోతాడట, నేను చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు చెప్పింది దేవదూత అని ఎప్పుడైతే ఈవిడ తన భర్తతో అన్నదో, ఆ మాట వినగానండి భర్త ఎలా ప్రవర్తించాడో తెలుసా? నమ్మాడు. ఈవిడ మాట నమ్మాడు. చాలా మంది భర్తలు చూడండి ఎలా ఉంటారో. భార్య ప్రేమతో వచ్చి ఒక విషయం చెప్పగానేనండి వెంటనే వింటారా? నమ్ముతారా? లేదు. ఏం మాట్లాడతారు? అసలు నువ్వు నా ముందు నోరు తెరిచే మాట్లాడకూడదు, నోరు మొయ్ అంటాడు, అంతే. ఏది విషయం వినకముందే. అసలు ఎందుకు వచ్చింది, ఏ విషయం మాట్లాడుతుంది, దేని గురించిన ప్రస్తావన చేస్తుందని వినవాంటే వినవు. నేను మోనార్కుని, నేను అసలు ఎవరి మాట విన్ను. భార్య మాట వినవా? భార్య అంటే ఎవరు? భార్య అంటే ఎవరు అన్నప్పుడు నీ జీవితంలో సగభాగం కదండి. అందుకే భార్యని ఏమంటారు? అర్ధ ఆంగి అంటారు. అర్ధాంగి అంటే నీ జీవితంలో అర్ధ భాగం, సగభాగం. మరి నీ జీవితంలో సగభాగమైనటువంటి నీ భార్య మాట కనీసం వినడం కూడా నువ్వు చేయవా? చేయనంటాడు. ఎవరైతే భార్య చెబుతుంటే కనీస విషయం కూడా వినకుండా ఉంటారో వాళ్ళ జీవితం ఎప్పుడు బాగుపడదండి. వారి జీవితం ఎప్పుడు బాగుపడదు. భార్య మాట నువ్వు విను, ముందు అసలు ఏం చెప్తుందో విను, ఆ తర్వాత మంచి ఏదో చెడేదో నువ్వే నిర్ణయం తీసుకో, కానీ వినడమైనా చేయాలి కదా. ఇక్కడ చూడండి, మనోహ దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఈవిడ తన భర్తకు జరిగిన విషయం చెప్పిందో వెంటనే విన్నాడు. మొదటగా విన్న తర్వాత ఆవిడ చెప్పిన మాట నమ్మాడు. నమ్మి 7వ వచనంకి వెళ్ళిపోయేటప్పటికి ఏం చేస్తున్నాడో తెలుసా అండి? 7వ వచనం, 9వ వచనం, 9వ వచనంకి వెళ్ళిపోయేటప్పటికి దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను అన్నది మనం 8వ వచనం చూస్తే, అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. భార్య వచ్చి చెప్పింది, చెప్పగానే ఆవిడ చెప్పిందంత విన్నాడు. విన్న తర్వాత ఆవిడ మాట నమ్మాడు. నమ్మిన తర్వాత దేవుడికి ప్రార్థన చేశాడండి మనోహ. అంటే భార్య మాట వినడం, ఆ విన్న మాటలో ఎంత వాస్తవం ఉందో ఆలోచించడం, ఆలోచించి ఆ తర్వాత ఆవిడ మాటను నమ్మడం. అంటే భార్య విషయంలో ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో మనోహ చెబుతున్నాడు. ఆయన ప్రవర్తన ద్వారా చెప్పాడు. నమ్మాడు అన్నప్పుడు నమ్మాడండి. అంటే భర్తలు ఎలా ఉండాలన్నప్పుడు మనోహలా ఉండాలి. భార్య విషయంలో భార్య మాట నువ్వు మాట్లాడకూడదని తిరస్కరించేవాడిగా ఉండకూడదు. భార్య మాట వినాలి, ఆ తర్వాత ఆలోచించాలి, ఆ తర్వాత ఆవిడ మాట ఎంత వాస్తవో అప్పుడు నమ్మాలి. ఇది మనం మనోహ జీవితంలో నేర్చుకుంటున్నామండి, భర్త ఎలా ఉండాలనే విషయంలో. మొదటగా మరో వ్యక్తి జీవితాన్ని కూడా మనం చూద్దాం. ఎవరా వ్యక్తి, ఎక్కడ రాయబడింది ఆయన గురించి అన్నప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం నుంచి మనం జాగ్రత్తగా చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి, ఎఫ్రాయిము మన్యమందు రామాతయిం సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను, అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన ఆ సూపునకు పుట్టిన తోహు కుమారుడని ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి అన్నాడు. అంటే
ఎఫ్రాయిం అన్యముకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి అన్నప్పుడు అతనే ఎల్కానా అన్నాడు. అన్న తర్వాత ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు చెప్పండి? ఇక్కడ 2 భార్యలు ఉన్నారట. ఏమండి? బైబిల్లో రాయబడినటువంటి వ్యక్తికి 2 భార్యలు ఉన్నారని రాయబడింది కనుక నాకు కూడా 2 భార్యలు ఉంటే బాగుండని అనుకోకండి పురుషులుగా. ఏమండి? భార్యలు ఈయనకి 2 ఉన్నారని ఇంత చక్కగా బైబిల్లో రాయబడింది కాబట్టి నేను కూడా ఒకరే ఉన్నారు ప్రస్తుతానికి, ఇంకొకరు చేసుకుంటే పర్లేదని అనుకోకండి. చాలా తప్పది. ఎందుకు తప్పంటున్నానంటే ఈ మధ్యకాలంలో అండి బైబిల్లో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకునే వారి కంటే అపార్థం చేసుకునే వారు పెరిగిపోతున్నారు. సమాజంలో కూడా చూడండి, ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఒకటి వచ్చింది, యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా నండి ముందు కెమెరా పెట్టుకుంటున్నాడు, రూమ్లో చేసుకుని కూర్చొని బైబిల్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? బైబిల్ని అర్థం చేసుకునే జ్ఞానం వాడికి లేదు, అపార్థం చేసుకుంటున్నాడు. అంటే ఈ బైబిల్లోనండి ఎన్ని తప్పులు రాయబడ్డాయండి, ఎన్ని బూతులు రాయబడ్డాయండి, ఇలాంటి గ్రంథం దైవ గ్రంథం అవుతుందా అని మాట్లాడుతున్నాడు ఒక పనికి మాలిన మతోన్మాది. బైబిల్ ఎందుకు రాయబడ్డాయో తెలుసా? అవి నువ్వు అలా ప్రవర్తించకూడదని నీకు తెలియజేయడం కొరకు దేవుడు రాయించాడు. ఇంకా దేవుడు ఎంత గొప్పవాడంటే బైబిల్ దేవుడు ఇలాంటివన్నీ రాయించాడు. ఆయన దేవుడు ఎలా అవుతాడు మరి? బైబిల్ దేవుడు గొప్ప దేవుడు. ఎందుకో తెలుసా? ఆయనకి పక్షపాతం ఉండదు. ఆయన తమ పరణ భేదాలు చూపించేవాడు కాదు. ఆయన మనుషులుగా నువ్వు పక్షపాతం చూపిస్తావు. నీ వాడైతే ఒకలా చూస్తావు, పరావాడైతే మరొకలా చూస్తావు. అలాంటి చెడ్డ రోగం నీలో ఉంది, కానీ దేవుడిలో ఆ రోగం లేదు. దేవుడు ఏమనుకుంటున్నారు? ఆయన న్యాయవంతుడు, పక్షపాతం లేనివాడు, ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండేటువంటి గొప్ప దేవుడు ఆయన. భక్తుడు తప్పు చేసినా రాయిస్తాడు. అంత గొప్పవాడండి దేవుడు. కొందరు వ్యక్తులు తప్పులు చేశారు, చేసిన వారిని ఎందుకు రాయించాడు వారి చరిత్ర అన్నప్పుడు ఆ తప్పుల గురించి నువ్వు చదువుతున్నప్పుడు అమ్మో నేను అలా ఉండకూడదని పాఠం నేర్చుకోవాలని. అంతే తప్ప అందులో ఉన్నాయి కాబట్టి అది తప్పు అని నువ్వు అనడానికి కాదు. అలాగే నువ్వు అంటావన్న విషయం దేవుడికి తెలీదా? తెలుసు దేవుడికి. రాబోయే కాలంలో, భవిష్యత్ కాలంలో పనికి మాలిన వాళ్ళు కొందరు తయారైపోతారు, మతోన్మాదులు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను బయట తీసి ఇదిగో ఇలా రాయబడింది, ఇది దైవ గ్రంథం ఎలా అవుతుందని సమాజంలో నోరు పారేసుకుంటారు అని దేవుడికి తెలుసు. ఇంకొక విషయం కూడా దేవుడికి తెలుసు. ఏంటో తెలుసా? అలా నోరు పారేసుకుంటున్న మూర్ఖుల నోరు మూయించే తన పిల్లలు వస్తారని కూడా దేవుడికి తెలుసు. అందుకు దేవుడు రాయించాడు. పక్షపాతి కాడండి దేవుడు. అందుకే దేవుడు చాలా విషయాలు చాలా చక్కగా రాయించేశాడు. మంచి చేస్తే మంచి అన్నాడు, చెడు చేస్తే చెడు అన్నాడు అండి దేవుడు. అంత గొప్పవాడు దేవుడు. ఇక్కడ ఎల్కానా గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అన్నప్పుడు ఈయనకి 2 భార్యలు ఉన్నారట. 2 భార్యలు ఎందుకున్నారు ఆయనకు తెలుసా మీకు? ఎందుకున్నారంటే అది పాత నిబంధన కాలం. పాత నిబంధన కాలంలో 2 ముగ్గురుని కూడా వివాహం చేసుకున్నారు. కానీ క్రొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి చట్టం మారిపోయింది. ఏమంటే ఈరోజు మనకు చట్టాలు ఉన్నాయి అన్నప్పుడు చట్టాలు ఉన్నాయి. మన చట్టాలు కూడా పరిస్థితులను బట్టి మారిపోతున్నట్టు మారిపోతున్నాయి. మారుతున్నాయా లేవా చెప్పండి? ఒకప్పుడు తప్పు చేస్తే శిక్ష ఒకలా ఉండేది, ఇప్పుడు తప్పు చేస్తే శిక్ష కఠినమైపోయింది. ఎందుకు కఠినమైపోయింది అన్నప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, మనుషుల్లో మార్పులు వస్తున్నాయి. కనుక చట్టాల్లో కూడా మార్పులు చేయాలని ఎన్నో మార్పులు చేశారండి చట్టాల్లో. దేవుడు కూడా పాత నిబంధన కాలంలోనండి 2 భార్యలు చేసుకున్నవారు, 3 భార్యలు చేసుకున్నవారు ఉన్నారు. కానీ కొత్త నిబంధన వచ్చేటప్పటికి ఎంతమంది భార్యలు ఉండాలి అని దేవుడు చెప్పాడు చూస్తారా ఒకసారి? చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం చూడండి. అయినను జారత్వములు జరుగుచున్నవి కనుక ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి. ఒక్కతే భార్య ఉండాలి, సొంత భార్య. స్త్రీకి ఒక్కడే భర్త ఉండాలి. అంతే. నువ్వు 2, 3 అన్నావంటే చాలా తప్పైపోతుంది బైబిల్ ప్రకారంగా. దేవుడు చాలా గొప్పవాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఒక్కతే భార్య, ఒకడే భర్త, ఈ ఒక్కరిని నువ్వు చేసుకోవాలని చాలా చక్కగా చెప్పేశాడు. అక్కడ మనం ఆ ఎల్కానా గురించి చదువుకున్నప్పుడు అక్కడ 2 అన్నారంటే అది పాత నిబంధన కాలం. అవునండి. కనుక ఈ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొత్త నిబంధన కాలంలో ఉన్నారు కనుక ఒక్కరినే వివాహం చేసుకోవాలి. ఓకే, ఒకసారి మళ్ళీ మనం వెనక్కి వచ్చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథంకి వచ్చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము వెనక్కి వచ్చేద్దాం ఒకసారి. ఏమండి? 2వ వచనం నుండి చూడండి. 2వ వచనం నుండి చూడండి అక్కడ ఏం చెప్తున్నాడో. వీరిలో ఒకదాని పేరు హన్నా, 2వ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఏమండి?
హన్నాకు పిల్లలు లేరండి, పెనిన్నకు మాత్రం పిల్లలు ఉన్నారు. పెనిన్నకు పిల్లలు ఉన్నప్పుడు హన్నాను చూసిన ప్రతిసారి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఆవిడ చూసినప్పుడల్లా నువ్వు గొడ్రాలివి, నేను భాగ్యవంతురాలిని. అంతే కదండి అంటారు. పిల్లలు ఉంటే భాగ్యవంతురాలు అంటారు, పిల్లలు లేకపోతే గొడ్రాలు అంటారు. ఆవిడ చూపులతో మాటలతో ఎంత బాధ పెట్టుంటుందండి ఆ సమయంలో హన్నాని. చాలా బాధ పెట్టిందండి, చాలా బాధపడిపోతుంది, మానసికంగా నలిగిపోతుంది. నాకెందుకు పిల్లలు లేరు, నాకెందుకు పిల్లలు పుట్టడం లేదని ఏమండి మానసికంగా చాలా వేదనకు గురవుతుందండి. అలా వేదనకు గురవుతున్నటువంటి సమయంలో ఆవిడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. 8వ వచనం చూడండి. ఆమె పెనిమిటి అయినటువంటి ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు అన్నాడు. ఏమండి పిల్లలు లేరు కదా, పిల్లలు లేకపోవడాన్ని బట్టి ఏడుస్తుందండి భార్య ఏడుస్తుంది. ఏడుస్తున్నప్పుడు అండి భర్త ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటున్నాడు తెలుసా? ఏమండి హన్నా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ నువ్వు అంటున్నాడు. ఏమండి భార్య ఏడ్చేటప్పుడు భార్యని ఓదార్చాలి భర్త. ఏడ్చేటువంటి భార్యను ఓదార్చేవాడిగా ఉండాలి తప్ప బాధ పెంచేవాడిగా, ఎక్కువగా ఏడిపించేవాడిగా ఉన్నవాడు భర్తే కాడు. ఏడుస్తున్నటువంటి భార్య దగ్గరికి వెళ్ళిపోయాడండి ఎల్కానా. వెళ్ళిపోయి ఏమంటున్నాడు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవకు, నువ్వు ఏడుస్తుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడండి. ఎంత మంచోడు చూడండి. మీ భార్యలు ఏడుస్తుంటారా? ఎందుకు ఏడవరు? ఏమండి పురుషులైన వారు, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీ గుండె మీద చేసుకొని ఏమండి నా భార్య ఇప్పటి వరకు అండి నేను వివాహం చేసుకున్న నాటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు ఏడిపించలేదండి, ఎప్పుడు నా భార్య నన్ను బట్టి ఏడవలేదండి అని ఎవరు ఉండి చేయొద్దండి ఒకసారి. ఉన్నారా? ఎవరు ఉండరు. ఎందుకు? ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా భార్యని ఏడిపించిన వాళ్ళే అందరూ. ఇక్కడ ఎల్కానానండి ఏడిపించకపోగా ఏడుస్తున్నటువంటి భార్య దగ్గరికి వెళ్ళి ఓదారుస్తున్నాడండి. అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏడవకు, నీ కంట్లో నుంచి నీళ్లు కారిపోతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఏడుపు ఆపు, ఎందుకు ఏడుస్తున్నావు, దయచేసి ఏడవకని ఆవిడ ఏడుపు మాన్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ఎల్కానా. ఎంత మంచి భర్త చూడండి. ఇది మొదటి విషయం కదా. రెండోది చూడండి, రెండోది చూడండి అక్కడ, నీవు భోజనం మానుట ఎలా అన్నాడు. ఏడ్చుకుంటూ ఆవిడ భోజనం తినడం మానేసిందట. అప్పుడు ఏమంటున్నాడు? నువ్వు భోజనం తినకపోతే ఎలాగా, భోజనం తిను, నువ్వు భోజనం చేయి అంటున్నాడు. ఏమండి ఎప్పుడైనా మీ భార్యలు ఏడుస్తూ బాధపడుతూ భోజనం తినకుండా పడుకుంటే వెళ్ళిపోయి దగ్గరికి నువ్వు భోజనం తినమ్మని బతిమాలారు ఎప్పుడైనా? తింటే తినకపో, నేను మాత్రం పీకల దాకా తిని మంచానికి అడ్డంగా పడుకుంటుపోతాను, ఇలాగే ఉండుంటారు కదా. తప్పండి, అలా ఉండకూడదు. నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నువ్వు భోజనం చేయకుండా పడుకున్నప్పుడు నీ భార్య ఎన్నిసార్లు అడిగి ఉండదు? ఏమండి భోజనం చేయండి ఎన్నిసార్లు అడిగి ఉండదు? అది నీ జ్ఞాపకం రాదు, ఆ సమయంలో రాదు. ఇక్కడ చూడండి ఎంత మంచివాడు చూడండి. భోజనం చేయకుండా ఉన్నటువంటి భార్య దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు భోజనం మానేస్తే ఎలాగా, నువ్వు భోజనం చేయి ప్లీజ్ అని మంచిగా ప్రేమతో ఆవిడని ఓదారుస్తూ భోజనం చేయమంటున్నాడండి భర్త. ఇంకేం చెప్తున్నాడు చూడండి మూడవదిగా, నీకు మనోవిచారం ఎందుకు అంటున్నాడు. మానసికంగా నువ్వు ఎందుకు పదే ఏడుస్తావు, మానసికంగా ఎందుకు నలిగిపోతున్నావు, దయచేసి నువ్వు అలా ఉండొద్దు అని, మానసిక విచారం వద్దు అని ధైర్యం చెప్తున్నాడు. మీ భార్యలైన వారు ఎప్పుడైనా కానీ మానసికంగా బాధపడుతున్నటువంటి సమయంలో మీరు ఓదార్చి ధైర్యం చెప్పారా? ఎందుకు నువ్వు దేని కొరకు బాధపడుతున్నావు, దేని కొరకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నువ్వు అస్సలు బాధపడద్దు, ఇబ్బంది పడద్దు, నేనున్నాను అని మీరు ఎప్పుడైనా మీ భార్యకు మీరు భరోసా ఇచ్చారా? భర్తలైన వారు భార్య బాధపడుతున్నప్పుడు, మానసికంగా వేదనలో ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, భోజనం మానేసినప్పుడు మీరు ప్రక్కన కూర్చొని మాటలతో ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారా? నీకు నేనున్నాను, నువ్వేం బాధపడకు అని ఎప్పుడైనా భరోసా ఇచ్చారా? ఇవ్వలేదు, కష్టం. ఇక్కడ ఎల్కానా మాత్రం చేస్తున్నాడు ఆ పని. మానసికమైన విచారణను ఎందుకు నీకు మానేయి, నీకు ఉన్నాను అని చెబుతూ ఏమండి ఇంకొక విషయంకి వెళ్ళిపోయినప్పటికండి ఎంత పెద్ద భరోసా ఇస్తున్నాడు చూస్తేనండి. ఇప్పటి వరకు ప్రపంచంలో భర్త అనుకున్న ఏ మగవాడు కూడా తన భార్యకి ఇవ్వనటువంటి భరోసా ఇస్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ, నీవు పిల్లలు లేక బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, నాకు అర్థమవుతుంది, అసలు నీ గర్భాన్న పిల్లలు పుట్టలేదు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఒకవేళ నీ గర్భం గుండా 10 మంది పిల్లలు వస్తే ఆ 10 మంది పిల్లల్ని బట్టి నువ్వు ఎంత ఆనందపడతావో అంతకంటే కూడా విశేషమైన వాడు నేను, నన్ను నువ్వు కొడుకుగా అనుకో అంటున్నాడండి. ఎవరితో? భార్యతో. ఏమండి
పిల్లలు లేక బాధపడుతున్నటువంటి భార్య దగ్గరికి వెళ్ళిపోయి, ఏ భర్త అయినా సరే నీకు పిల్లలు లేరు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నన్నే కొడుకుగా అనుకో అని చెప్పిన వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఎవరైనా అసలు చెప్పరండి. కానీ ఈరోజు సమాజంలో ఎంత దారుణమైన భర్తలు ఉన్నారన్నప్పుడు, పెళ్ళి అయిపోయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు గడుస్తున్న కొద్ది పిల్లలు పుట్టడం లేదనుకోండి, అంతే ఇక వెంటనే ఇంకొక వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకు? ఇంకొక పెళ్లి చేసుకోవాలని, ఏమైనా విడిచిపెట్టేయాలని. ఇంత దుర్మార్గం చెప్పండి, ఇది సరైందేనా? కాదండి. ఆవిడతో అంటున్నాడు, నువ్వు అసలు పిల్లలు పుట్టడం లేదు, నువ్వు బాధపడకు అన్నా, నన్నేను కొడుకుగా భావించుకో అని ఆవిడకు ధైర్యం చెబుతూ భరోసా ఇస్తున్నటువంటి మంచి భర్తగా మనకు ఎల్కానా కనబడుతున్నాడు. అంటే మన భర్తలకి ఎలా ఉండాలన్నప్పుడు, ఏమండి, మనోహర్ ఎలాగైతే ఉన్నాడో అలా ఉండాలి, ఎల్కానా ఎలాగైతే అలా ఉండాలి. బైబిల్ చరిత్రలో మనకు కనబడుతున్నటువంటి మంచి భర్తలుగా వీరిద్దరూ ఎలాగైతే తమ భార్యల విషయంలో ఉన్నారో అలా ఒక భర్త ఉండగలిగితే చాలా బాగుంటుందండి. అదండి భార్యను ప్రేమించడం అంటే. భార్యను ప్రేమించడం అంటే బాధ పెట్టడం కాదు, మానసికమైన వేదనకు గురి చేయడం కాదు. ఇదిగో క్రియల రూపంలో భరోసా ఇచ్చి నీకు నేను ఉన్నాను అని అండగా నిలవబడి ఆవిడ కంట్లో నుంచి నీళ్లు రాకుండా చూసుకోవడమే ప్రేమించడం. అలా ప్రేమించాలండి భర్తలైన వారు భార్యల్ని. అందుకే చెప్పాడు ఎఫెసీ పత్రికలో. ఏమండి, అక్కడికి వచ్చేద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఏమండి 25వ వచనం చూడండి. అక్కడ ఏం చెప్పాడు చూడండి. 25వ వచనం, 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను మీరు ప్రేమించండి అని అన్నాడు. చాలా చక్కగా చెప్తున్నాడు. ప్రేమించండి అని ఇక్కడ చెప్పాడు. ఎలా ప్రేమించాలో భార్యలను పాత నిబంధనలో ఇద్దరి జీవితాలను మనం చూసాం. అలా ప్రేమించడమే నిజమైన ప్రేమ అవుతుంది. ఇంకా మీకు అర్థం కాకపోతే ఎలా ప్రేమించాలో తెలుసా? ఎలా ప్రేమించాలి భార్యను నాకు ఇంకా తెలుసుకోవాలనుందంటే, మనం నమ్మిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడాలండి. ఆయన్ని చూస్తే భార్యను ఎలా ప్రేమించాలో మనకు అర్థమైపోద్దండి. ఏమండి, అసలు యేసుక్రీస్తు వారిని చూడాలి, భార్యను ఎలా ప్రేమించాలని మీరు చెప్తున్నారు? ఆయనకి వివాహమే కాలేదు కదా, ఆయనకి భార్య లేదు కదా, ఆయన్ని చూసి ఏం నేర్చుకోవాలి అని మీరు అనొచ్చు. ఏమండి, ఆయనకి శరీరపరంగా భార్య లేదు, ఆయన వివాహం చేసుకోలేదు. కానీ సంఘమును వధువుగా చెప్పినటువంటి సందర్భాలు మనకు కనబడుతుంటాయి. సంఘము భార్యగా పోల్చబడినటువంటి సందర్భాలు మనకు కనబడుతుంటాయి. అలాగా భార్య అయినటువంటి సంఘమైన దానిని ఆయన ఎంత బాగా ప్రేమించాడో తెలుసా? ఎంత బాగా ప్రేమించాడు ఆయన భార్యగా పోల్చబడిన సంఘం విషయంలో ఎంత బాగా ఉన్నాడో ఇదే విషయంలో ఇదే అధ్యాయంలో మనకు చెబుతున్నాడు. చూడండి, కంటిన్యూషన్గా మనం చదువుతున్న మాటలో చూడండి. ఎఫెసీ పత్రిక ఇక్కడే ఉన్నాం కదా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు భార్యగా పోల్చబడినటువంటి సంఘాన్ని ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను మరి ఎట్టిదైనను అది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఏమండి మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఆ సంఘమునకు ఉదక స్థానము చేయించెను. ఏమండి, ఏం చేశాడు అన్నప్పుడు సంఘాన్ని భార్యగా పోల్చినప్పుడు, భార్య బాగాలేదనుకోండి ఏం చేయాలి? కలంకం అంటే ఏమనుకుంటున్నారు? కలంకం అంటే ఆ మాటకు అర్థం ఏంటన్నప్పుడు అండి, కలంకం అన్న మాటకు అర్థం ఏంటన్నప్పుడు, కలంకము అనగా ప్రవర్తన పరంగా తప్పు చేసిన వారు అని అర్థం. కలంకం అంటే ప్రవర్తన పరంగా తప్పు చేసిన వారు అని అర్థం. ఏమండి, సంఘంలోకి వచ్చినటువంటి మనమందరం కూడా ప్రవర్తన పరంగా తప్పు చేసిన వారమా కాదా? మీరు చెప్పండి. తప్పు చేసిన వారమే. ఏమండి, నేనే తప్పు చేయలేదండి అనేవాళ్ళు సంఘంలో ఎవరైనా ఉన్నారా? లేరు. అందరూ ఏదో ఒక విషయంలో తప్పు చేసిన వారే. అంటే ప్రవర్తన పరంగా తప్పు చేసినప్పటికీ కూడా ప్రభు ఏం చేసాడంటే తను సరిచేసుకున్నాడు మొదటగా. అలాగే ముడత అయినను అన్నాడు. ముడత అంటే చెడు లక్షణములు కలిగి ఉండడం. అంటే ప్రవర్తన బాగులేకపోతే దాన్ని సరి చేసుకున్నాడు. చెడు లక్షణాలు కలిగి ఉంటే వాటిని కూడా శుద్ధి చేసుకున్నాడు. ఎలా చేసుకున్నప్పుడు వాక్యము చేత ఉదక స్థానము చేయించాడు. అంటే దేవుని ఒక మాటలు ముందు పెట్టుకున్నాడు, సంఘానికి చెప్పుకొని అండి అందరినీ కూడా పవిత్రంగా మార్చుకునే ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ.
అంటే ప్రభు ఎలాగైతే సంఘమును పవిత్రపరుచుకోవాలి, పరిశుద్ధపరుచుకోవాలని కోరుకున్నాడో, మీరు కూడా వివాహం చేసుకున్న తర్వాత మీ భార్యలో ఒకవేళ ప్రవర్తన విషయంలో కావచ్చు, లేదంటే లోపాలు ఏమైనా కనబడ్డప్పుడు మీరు ఏం చేయాలి? పురుషులుగా వాక్యం ముందు పెట్టుకుని సరి చేసుకోవాలి. వదిలేయాలని అనుకోకూడదు. సరి చేసుకోవాలి, ప్రవర్తనను సరి చేసుకోవాలి. ఏమంటే చెడు లక్షణాలు ఉంటే వాటిని తీసివేసే ప్రయత్నం చేయాలి. మీ ఎదుట పవిత్రంగా పరిశుద్ధంగా ఉండే విధంగా మీ భార్యను మీరు మార్చుకోవాలి. ఇదండి భార్యను ప్రేమించడం. ఇది ఒక్క ధర్మం అండి దేవుడు చెప్పింది. దీంట్లో ఎన్ని విషయాలు ఇమిడి ఉన్నాయి. మీ భార్యను మీరు ఇలా ప్రేమించడమే మీ బాధ్యత. ఇది పురుషుడికి ఇచ్చిన బాధ్యత అండి. ఇలా ప్రతి పురుషుడు, భర్తగా ఉన్న ప్రతి పురుషుడు చెయ్యాలి. ఇది పురుషులకు చెప్పిన బాధ్యత కదా. మరి స్త్రీలకు ఏం చెప్పలేదా? భార్యగా వచ్చినటువంటి స్త్రీకి ఏ బాధ్యత దేవుడు చెప్పలేదా? ఏ ధర్మం చెప్పలేదు అన్నాడు. భార్యకు కూడా చెప్పాడండి. భార్యకి ఏం చెప్పాడు చూస్తారా? స్త్రీలందరూ జాగ్రత్తగా వినండి అమ్మ ఇప్పటి నుంచి. ఏమండి ఏం చెప్పాడు చూడండి. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి చూడండి. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండాలి అన్నాడు. స్త్రీలను పిలిచాడు. సంఘంలో చేర్చబడినటువంటి స్త్రీలారా మీకే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏంటంటే మీరందరూ కూడా ప్రభువుకి ఎలాగైతే లోబడ్డారో అలాగే మీ సొంత పురుషులైన మీ భర్తలకు మీరు లోబడండి అని చెప్పేశాడండి. లోబడండి అన్నాడు. ఎవరికి లోబడ్డట్టు? ప్రభువుకు లోబడ్డట్టే. ఏమండి ఈరోజు స్త్రీలైన వారు ప్రభువుకు లోబడుతున్నారు అన్నప్పుడు చాలా లోబడుతున్నారండి. ఏ సంఘం అయినా చూడండి, ఏ సంఘంలోనైనా కానీ పురుషులు ఎక్కువ మంది ఉంటారా, స్త్రీలు ఎక్కువ మంది ఉంటారా? మీరు చెప్పండి. స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. వస్తారండి సంఘానికి చక్కగా అండి, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, కానుకలు ఇస్తారు. అంతేకాదు సంఘంలో ఏ పని ఉన్నా సరే ఆ పనిని అండి చాలా శ్రద్ధగా దగ్గరుండి చేసేవారే స్త్రీలు. అంతేకాదండి మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ప్రకటిస్తున్న కాలంలో కూడా క్రీస్తుని వెంబడించిన వారిలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారప్పుడు స్త్రీలే ఉన్నారు. అంటే ఆ కాలంలో ఎక్కువ మంది స్త్రీలే ఉన్నారు ప్రభువుకు లోబడినట్లుగా, ఈ కాలంలో కూడా ఎక్కువగా స్త్రీలే కనబడుతున్నారు. అంటే స్త్రీలైన వారు చాలా చక్కగా ప్రభువుకు లోబడతారు. చాలా సంతోషం. మరి మీరేం చేయాలి? ప్రభువుకు ఎలాగైతే లోబడి ప్రభువుకు సంబంధించినటువంటి పనులన్నీ చేస్తున్నారో అలాగే మీ భర్తలకు కూడా మీరు లోబడి ఉండాలి అన్నాడు. ఏమండి ప్రభువుకు లోబడం అన్నాడంటే, ప్రభువుకు లోబడడం అంటే అర్థం ఉందండి. ఎందుకంటే ప్రభు మా కొరకు ప్రాణం పెట్టాడండి, ప్రభు మా కొరకు ఈ భూమి మీదకి వచ్చాడండి, ప్రభువు మా కొరకు ఆయన జీవితాన్ని సమర్పించాడండి, ఆయన మా రక్షకుడు కాబట్టి ఆయనకి మేము లోబడతాం. మరి మా భర్తలకు ఎందుకు లోబడాలండి అని ఒకవేళ మీరు ప్రశ్న వేసుకోవచ్చు. భర్తలకు ఎందుకు లోబడాలంటే మీ భర్తలు కూడా ఎలాంటి వాళ్ళు అన్నప్పుడు మీకు ప్రభు లాంటి వారే. ప్రభు లాంటి వారు. ఎందుకు ప్రభు లాంటి వారు అన్నప్పుడు ఏమంటే భర్తలు అనగానే మీరు వారిని వేరే విధంగా చూడకండి. భర్త అంటే ఏంటన్నప్పుడు ఏమంటే మీ జీవితంలోనికి వచ్చినటువంటి వ్యక్తి, అంతేనా? అంతేకాదు మీరు ఎప్పుడైతే వివాహం ద్వారా భర్తకు పురుషుడితో మీరు జత చేయబడతారో అప్పటి వరకు తను ఎవరితో అయితే ఉన్నాడో వారిని విడిచిపెడతాడు. అప్పటి వరకు ఎవరితో ఉంటాడు చెప్పండి? వివాహం చేసుకునేంత వరకు తల్లిదండ్రులతో ఉంటాడు. అందుకే రాయబడినటువంటి మాట మనందరికి తెలుసు. ఏమంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. వివాహము వరకు తల్లిదండ్రులతో ఉన్నటువంటి పురుషుడు ఎప్పుడైతే వివాహముతో స్త్రీ తన జీవితంలోకి అడుగు పెడుతుందో అప్పుడు తల్లిదండ్రులను విడిచిపెట్టేసి భార్యని హత్తుకుంటాడండి. ఇక భార్యకు తన జీవితంలో చాలా ప్రాధాన్యత ఇస్తాడు. కనుక అంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నీ భర్తకు నువ్వు లోబడాలి మొదటగా. రెండోది ఏంటి? యేసుక్రీస్తు వారు ఎలాగైతే నీకు సంరక్షకుడో అలాగే నీ భర్త కూడా నీ జీవితంలో నీకు సంరక్షకుడే కాదా? నిన్ను కాపాడుతున్నవాడు కాదా? నిన్ను పోషిస్తున్నవాడు కాదా? నీకోసం రాత్రి పగలు కష్టపడుతున్నవాడు కాదా? నీకోసం ఎంత ఆలోచిస్తుంటాడు? ఏమండి కొంతమంది భర్తలను చూశానండి, చాలా సంతోషపడతాను. అందరి గురించి చెప్పడం లేదు, కొంతమంది భర్తల గురించి చెప్తున్నాను. కొంతమంది భర్తలు భార్యల విషయంలో ఎలా ఉంటారు, ఎంత బాగా ప్రేమిస్తారంటేనండి, ఏమండి పండగ వచ్చిందంటే ముందుగా తన భార్యకి బట్టలు కొనాలనుకుంటారు. నా భార్య కొందాం, నా భార్య అవసరం తీరుతాం, నా భార్య గురించి ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే నా భార్య నన్ను నమ్ముకున్న ఇంటికి వచ్చిందండి, నన్ను నమ్ముకున్న ఇంట్లో అడుగు పెట్టింది. ఏమండి వివాహమైన తర్వాత స్త్రీ తల్లిదండ్రులు విడిచిపెట్టి భర్తతో వచ్చేస్తుంది అన్నప్పుడు వచ్చేస్తుంది కదా.
తన భర్త ఇల్లే తన ఇల్లు అనుకుంటుంది, తన భర్తే తన సర్వస్వం అనుకుంటుంది, తన భర్తే తన జీవితం అనుకుంటుంది. అనుకొని భర్తతోటే తన జీవితాన్ని కొనసాగించడం ప్రారంభిస్తుంది. అది అర్థం చేసుకున్నటువంటి కొంతమంది మంచి భర్తలు ఏమంటే ఎప్పుడు భార్య గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? ఒక స్త్రీగా నీ భర్తకు నువ్వు లోబడాలి. తన జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవుడు, తర్వాత ప్రాధాన్యత నీకు ఇస్తూ, నిన్ను సంరక్షిస్తూ పోషిస్తూ నీ కొరకు ఇంత కష్టపడుతున్నటువంటి భర్తకు స్త్రీగా నువ్వు లోబడాలి కదా. నువ్వు లోబడి ప్రభు విషయంలో ఎలాగైతే అనేకమైన పరిచయలు నువ్వు చేస్తున్నావో అలా నీ భర్తకు అన్ని పరిచయలు నువ్వు చేయాలి. ఇంకా చెప్పమంటావా ఒక్క మాటలో? స్త్రీగా నువ్వు ఎలా ఉండాలి అంటే, నీ భర్తకు నువ్వు లోబడిన విధానాన్ని చూసి, నీ భర్తకు నువ్వు పరిచయం చేస్తున్న విధానం చూసి, నీ భర్త తను విడిచిపెట్టినటువంటి తల్లిని తండ్రిని జ్ఞాపకం కూడా చేసుకోకూడదు. అంత మంచి ప్రేమ చూపించాలి నువ్వు క్రియల్లో. ఏమండి, అంత మంచి ప్రేమ చూపించేటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారన్నప్పుడు చాలా కష్టంగా కనబడుతుంది. అయితే ఎలా అండి అది చూపించడం అని మీరు అడగొచ్చు. బైబిల్ చరిత్రలో కూడా అండి మనకు కొంతమంది స్త్రీలు కనబడుతూ ఉంటారు. వారు ఎంత బాగా తన భర్తలకు లోబడ్డారు, ఎంత బాగా భర్తలకు పరిచయం చేశారో ఏమండి మనం చూస్తేనండి చాలా ఆశ్చర్యపోతాం, ఆనందపడిపోతాం. అందులో మొట్టమొదటిగా ఒక స్త్రీ గురించి మనం ఈ సమయంలో చూద్దాం. ఏమండి చూద్దాం ఎవరు ఆ స్త్రీ అన్నప్పుడు, ఆవిడే శారా. ఆవిడ గురించి ఎక్కడ రాయబడింది? పేతురు మొదటి పత్రిక చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ఏం చెప్తున్నాడు? ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏమండి, శారా అట తన భర్తని ఏమని పిలుస్తుంది? యజమానుడా అని పిలుస్తుంది. ఈరోజు ఎంతమంది భార్యలు తమ భర్తల్ని యజమానుడు అని పిలుస్తున్నారు చెప్పండి? కొంతమంది అండి ఎలా పిలుస్తారంటే ఏమోయ్, రావోయ్, పోవోయ్ అని అలా పిలిచేవాళ్ళు కొంతమంది కనబడుతుంటారు. ముద్దు ముద్దు పేర్లు పెట్టుకొని విచిత్రంగా పిలిచేవారు మరికొంతమంది కనబడతారు. కానీ ఇక్కడ ఈవిడ మాత్రం ఎంత పద్ధతిగా పిలుస్తుంది చూడండి, యజమానుడా. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా అండి? యజమాని అన్న పదానికి అర్థం బాస్. బాస్ ఎవరు? బాస్. భార్యకు భర్త బాస్ అనమాట. అందుకే పిలుస్తుంది యజమానుడు అని పిలుచుచు ఏం చేసింది అన్నప్పుడు లోబడిందండి అబ్రహాముకి. ఎంత లోబడిందండి ఆ తల్లి అన్నప్పుడు, ఏమండి దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైపోయి అబ్రహాముతో చెప్పాడు, ఏమని? అబ్రహాము, నేను నీకు చూపించే దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళిపోవాలయ్యా అని ఎప్పుడైతే చెప్పాడోనండి, చెప్పగానే శారాతోటి మనం బయలుదేరాలన్నాడు. అంతే, మనం బయలుదేరాలని ఎప్పుడైతే అబ్రహాము శారా గారితో చెప్పాడో చెప్పడం ఆలస్యం, మారు మాట మాట్లాడకుండా తన భర్తతో ప్రయాణం ప్రారంభించేసింది. ఆ సమయంలో ఏమండి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఎన్ని రోజులు ఉంటాము, ఎన్ని బట్టలు మనం సర్దుకోవాలి, తిరిగి ఈ ప్రాంతానికి మళ్ళీ ఎప్పుడు అసలు ఏం మాట్లాడలేదండి. భర్త బయలుదేరాడు, భర్త వెనక బయలుదేరిపోయింది. అంతే, శారా బయలుదేరిపోయింది. ప్రతి విషయంలో లోబడిందండి. ఒకానొక సందర్భంలోనండి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు మంచి వాళ్ళు కాదని అబ్రహాం అంటాడు. ఏమని తెలుసా? శారా, నువ్వు చూస్తే చాలా అందంగా ఉంటావు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనుషులు మంచి వాళ్ళు కాదు, కాబట్టి నువ్వు దయచేసి ఈ మనుషుల చేతుల్లో నా ప్రాణం పోకుండా ఉండాలి అంటే నన్ను అన్నయ్య అని పిలువని అన్నాడండి. అన్న అని పిలవమన్నాడు. పిలవనప్పుడు ఏం చేసింది? అన్న అని చెప్పింది. తోడబుట్టినవాడని చెప్పిందండి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే, ఆ పరిస్థితి రావడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ కాలంలో రాజులైన వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండేవారు అన్నప్పుడు, ఎవరైనా ఒక వ్యక్తికి అందమైన భార్య ఉంటే ఆ భర్తను చంపి ఆవిడని వీళ్ళు సొంతం చేసుకునేవాళ్ళు. ఆ రోజునటువంటి సంస్కృతి అది. కనుక శారా చాలా అందంగా ఉండేది. ఏమండి, అందం అన్నప్పుడు చాలా అందగత్తండి శారా గారు. ఏ వయసులో కూడా అందంగా ఉందన్నప్పుడు 60-70 సంవత్సరాల వయసులో కూడా చాలా అందంగా ఉందండి ఆవిడ. ఆవిడ అందాన్ని చూసి ఎక్కడ నన్ను చంపేస్తారేమో నీ కోసం, కాబట్టి శారా నా కోసం ఖచ్చితంగా వీళ్ళకి ఏం చెప్పు, అన్నయ్య అని చెప్పు అనగనగానండి మారు మాట మాట్లాడకుండా అన్నయ్య అని చెప్పేసిందండి. ఎంత గొప్పది! ప్రతి విషయంలో లోబడిందండి. నిజంగా ఇక్కడ మనకు పేతురు పత్రికలు ఇక్కడ చెబుతూ ఏమంటారు అన్నప్పుడు, యజమానుడు అని పిలుచుచు లోబడి ఉంది. నీవు కూడా శారా వలె ప్రతి విషయంలో లోబడితే నువ్వు ఎలా మారిపోతావు అని చెప్తున్నాడు చూడండి. స్త్రీలకి చూడండి, కిందకి వెళ్ళిపోయేసరికి ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడే చూడండి,
ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు కూడా యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అంటే మీరు కూడా ప్రతి విషయంలో శారా వలె మీ భర్తలకు లోబడితే అప్పుడు మీరు శారాకు నిజమైన పిల్లలు అవుతారు. మీ భర్తలకు మీరు లోబడకపోతే శారాకు పిల్లలు మీరు అవ్వరు అన్నాడు దేవుడు. అంత గొప్ప స్త్రీకి మీరు పిల్లలు కావాలి అంటే మీ భర్తలకు మీరు లోబడండి అమ్మా అని స్త్రీలకు చెబుతున్నాడండి దేవుడు. స్త్రీలు లోబడాలన్నప్పుడు లోబడాలి. ఇంకా లోబడితే ఎంత బాగుంటుంది అన్నప్పుడు చాలా బాగుంటుందండి జీవితం. కుటుంబం బాగుంటుంది, ముందుగా నీ జీవితం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది. మరి ఇక్కడ అబ్రహాము విషయం చెప్పారండి, శారా గురించి చెప్పారు. ఏమనంటే శారా గారు చక్కగా అబ్రహాముకు లోబడిందని మీరు చెప్పారు. అబ్రహాముకు లోబడిందంటే అర్థం ఉంది. ఎందుకు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, భక్తిపరుడు. అంటే భక్తిపరుడు కనుక ఆయనకు లోబడిందంటే శారా అర్థం ఉంది, నా మొగుడికి భక్తి లేదు, ఏమీ లేదు, అలాంటి నా భర్తకి లోబడాలా అని మీరు అనుకోవచ్చు. చాలామందికి ఇదే ఉంటుంది కదా, మీరు భర్తకు లోబడమని చెప్తున్నారు, బాగుంది, కానీ మీరు లోబడమంటే నేను లోబడేంత మంచోడేం కాదు మా ఆయన. ఏమనుకుంటున్నారు? మీ ముందు కనబడతాడేమో, బైబిల్ పట్టుకొని వస్తాడు, చక్కగా మోకాలు వేస్తాడు, ప్రార్థన చేస్తాడు, కానీ మామూలు నటుడు కాదు. అసలు ఆస్కర్ అవార్డులు, భాస్కర్ అవార్డులు ఏమైనా ఉంటే నా భర్తకే ఇవ్వాలి, మీకు తెలియదు మా భర్త గురించి అంటారు కొంతమంది స్త్రీలు. ఎందుకు? సంఘంకి వచ్చినప్పుడు మాత్రం ఎంత బాగుంటారండి, సంఘంకి వచ్చినప్పుడు మాత్రం చాలా వినయంగా ఉంటారు, ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి ఒరిజినల్ బయటకు వచ్చేస్తుంది. అందుకే స్త్రీలు ఏమంటారంటే అబ్రహాం అంత మంచోడు కాదు కాబట్టి నా భర్తకి నేను లోబడిని అంటారు. అయితే మంచివాడైతే లోబడతాం అనమాట, మంచివాడు కాకపోతే లోబడం అనమాట. నీ గురించే ఒక ఉదాహరణకు ఒక మంచి స్త్రీని పెట్టాడు బైబిల్లో దేవుడు. ఏమండి, ఎవరా స్త్రీ చూస్తారు ఒకసారి చూడండి, ఆవిడ గురించి తెలియాలి అందరికీ. చూడండి ఒకసారి ఎవరావిడ చూడండి ఒకసారి. ఏమండి, ఎక్కడ రాయబడింది? సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము అండి, మొదటి వచనం నుండి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము మొదటి వచనం నుండి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము మొదటి వచనం నుండి. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటిని నివేశములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారను అరణ్యమునకు వెళ్ళెను. కాబట్టి దావీదు గారు పారను అరణ్యంలోకి వెళ్ళారు. అప్పుడు కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతడి పేరు నాబాలు. అతడి పేరేం పేరట? నాబాలు. అతడి భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపవతి అయి ఉండెను. ఏమండి, అంతేకాదు ఇంకా చెప్తున్నాడు చూడండి, ఏం చెప్తున్నాడో. అయితే చర్యలను బట్టి, క్రియలను బట్టి, ప్రవర్తనను బట్టి, క్యారెక్టర్ని బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. ఏమండి, నాబాలు ఎలాంటి వాడట? మోటువాడు, దుర్మార్గుడట. కానీ ఇతను భార్య అయినటువంటి అబీగైలు మాత్రం ఎలాంటిదో తెలుసా? సుబుద్ధి కలిగిన సుందరి అంటాడు. అంటే మంచి గుణం, అలాగే మంచి అందం. అందంగా ఉంది, గుణం కలిగి ఉంది. కొంతమందికి అండి అందం ఉంటుంది, గుణం ఉండదు. మరి కొంతమందికి గుణం ఉంటుంది, అందం ఉండదు. అందం ఉండి గుణం లేని వాళ్ళని చూడండి, వాళ్ళు పట్టుకోలేము మనం, ఆకాశానికి ఎగురుతారు వాళ్ళు. ఎందుకు? ఏమంటే రూపం మంచిగా ఉండేసరికి ఆగరండి కొంతమంది. అవునా కదా చెప్పండి? కొంతమంది స్త్రీలు చూడండి ఎలా ఉంటారో. ఏమండి, మీరు కొంచెం అందంగా ఉన్నారని అన్నారు అనుకోండి, ఇక అసలు వాళ్ళని పట్టుకోలేము. ఇది పై రూపం తెల్లగా ఉన్నంత మాత్రాన నిన్ను పట్టుకోలేకపోతే ఎలాగమ్మా? నీకు అసలు తెల్లగా ఉండాల్సింది పై రూపం కాదు, లోపట మనసు తెల్లగా ఉండాలి, నీకు బుద్ధి తెలుపుగా ఉండాలి. పైకి కనిపించే తెలుపు ఎంతకాలం ఉంటుంది చెప్పు? ఎంతకాలం ఉంటుంది పైకి కనిపించే తెలుపు? కొంతకాలమే. పిల్లల్ని కన్న తర్వాత మొత్తం ముడతలు పడిపోతుంటుంది. ఆ తర్వాత ముసలైపోయిన తర్వాత నిన్ను చూడడానికి వికారం వచ్చేస్తూ ఉంటుంది. కొంతకాలం ఉండి ఆ తర్వాత కనిపించకుండా పోయేటువంటి పై రూపాన్ని బట్టి నువ్వు ఆనందపడద్దు. దేన్ని పడి ఆనందపడాలన్నప్పుడు? సుబుద్ధి, మంచి బుద్ధి నీకు ఉన్నప్పుడు ఆనందపడు. ఇక్కడ ఉన్నటువంటి అబీగైలు స్త్రీ ఎలాంటిది అన్నప్పుడు అండి, చూడ్డానికి అందంగా ఉంది, అలాగే మంచి గుణము కలిగిందండి. కానీ భర్త మాత్రం ఎలాంటి వాడు? మోటువాడు, అలాగే దుర్మార్గుడు, చెడ్డవాడండి. ఇంకా చెప్పాలంటే ఇదనుకున్న అలవాట్లు ఏంటో తెలుసా అండి? మంచి తాగుబోతండి.
బాగా తాగుతాడు, త్రాగుబోతు, భార్యని పట్టించుకునేవాడు కాదు, భార్యని బాధ పెట్టేవాడండి ఇతను. ఎవరు? ఈ నాబాలు. భార్యని బాధ పెట్టేవాడా, త్రాగేవాడా అని మీకు తెలియాలంటే ఇదంతా మీ అధ్యాయం మీరు చదువుకోండి, మీకు తెలుస్తుంది. ఏమండి, దావీదు గారు ఆయన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళని పంపించినప్పుడు వారితో చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు. యెష్షై ఎవరు, యెష్షై కుమారుడు ఎవడు అని కృతజ్ఞత చూపించకుండా చేసిన మేలును మర్చిపోయినటువంటి దుర్మార్గుడిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత దావీదుకు చాలా కోపం వచ్చేస్తుంది. వీని ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వకూడదు, చంపి పడేయాలని చెప్పేసి అండి తన దగ్గర ఉన్న 400 మందిని తీసుకొని బయలుదేరిపోతాడు నాబాలుని చంపడానికి, అతని కుటుంబంలో ప్రతి ఒక్కరిని చంపడానికి. ఆ సమయంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి అబీగైల్ అంటే చాలా చక్కని ప్రవర్తనగా తను మంచి తెలివి చూపిస్తుంటుంది అక్కడ. ఏమండి, ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో దావీదు వచ్చేస్తున్నాడు చంపడానికి నా భర్తనని, ఏమండి ఎదురెళ్ళిపోతుందండి. వారికి భోజనం సిద్ధపరుస్తుంది, సాష్టాంగ నమస్కారం చేస్తుంటుంది. దయచేసి నా భర్తను విడిచిపెట్టండి అని దావీదును వేడుకొని భర్త ప్రాణాన్ని పోకుండా కాపాడుకున్నటువంటి వ్యక్తి ఈ అబీగయీలు. ఏ భర్త? మంచివాడైన భర్త కాదు ఇతను, దుర్మార్గుడు, దుష్టుడు. అలాంటి వాడి ప్రాణం కూడా కాపాడుకుందంటే చూడండి ఆవిడ ఎంత మంచిదో. చెడ్డవాడైన భర్తను కూడా కాపాడుకోవాలన్నటువంటి గుణం కలిగింది అబీగయీలు. అంతేనా? అంతేకాదండి, తన భర్త తాగుబోతుని భరించడం అంటే ఎంత కష్టం చెప్పండి. త్రాగుబోతు భర్త అండి. ఈ జరిగిన తర్వాతనండి ఈవిడ వెళ్ళిపోవడం, దావీదుని కలవడం, ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూసేటప్పటికి ఇంట్లో ఏం చేస్తూ ఉంటాడంటే పనికి మాలిన స్నేహితులందరినీ పెట్టుకుని పార్టీ చేసుకుంటూ ఉంటాడు, మందు తాగుతూ ఉంటాడు. మందు తాగుతున్నప్పుడు ఆ సమయంలో భార్య ఎలా ఉండాలి చెప్పండి? సహజంగా స్త్రీలుగా మీరైతే ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో భర్త స్నేహితులు పిలుచుకొని మందు తాగుతున్నాడు అనుకోండి, మీరు ఎలా మాట్లాడతారు ఆ సమయంలో? ఏమండి, విపరీతంగా కోపం పడి బాగా తిట్టేస్తారు కదా. మీకు విషయం చెప్పంటారా? భర్త తాగినప్పుడు మౌనంగా ఉండడం చాలా మంచిది. ఎందుకు? తాగిన వాడు ఎలా ఉంటాడంటే, ఏమంటే సామెత చెప్తుంటారు, కళ్ళు తాగిన కోతి అంటారు చూసారా? కళ్ళు తాగిన కోతి ఎలా ఉంటుంది? చిందులేస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది, అది మాట వినదు, కంట్రోల్లో ఉండదు. అలా ఉంటుంది అప్పుడు పరిస్థితి. ఆ సమయంలో నువ్వు ఎదురెళ్ళావు అనుకో, నిన్ను బాగా కొట్టేస్తాడు. ఇక్కడ ఆ సమయంలో ఈవిడేం చేస్తాను, మౌనంగా ఉంది. మరుసటి ఉదయానికి తన భర్త త్రాగిందంతా దిగిపోయిన తర్వాత, మత్తు వదిలిన తర్వాత అప్పుడు పక్కన కూర్చొని జరిగింది మొత్తం చెప్పేసిందండి. అప్పుడు మాట్లాడింది. అంటే అడుగడుగునా కూడా అండి మంచి సుబుద్ధిని చూపించినటువంటి ఒక గొప్ప భార్యగా అబీగైల్ కనబడుతుంది. అంటే దుష్టుడైన వాడితో కూడా కాపురం చేస్తున్నటువంటి ఒక గొప్ప స్త్రీగా మనకు అబీగైల్ కనబడుతుంది. ఈ కాలంలో ఉన్న స్త్రీలు కూడా మీ భర్తలు మంచివారు కాకపోతే వారితో మీరు కాపురం చేయండి. ఎలా కాపురం చేయాలి? మీరు దేవుడు చెప్పిన ప్రకారంగా అతనికి కావలసిన అన్ని సిద్ధం చేయండి. అన్ని పనులు చేస్తూ మీరు మారు మాట మాట్లాడకుండా మీరు ఉండండి, అంతే. దేవుడు ఒకానొక సమయంలో అతని మనసు మార్చకపోడు. దేవుడు ఎంత గొప్పవాడు! నువ్వు వాక్యానికి లోబడినప్పుడు, వాక్యాన్ని గౌరవించి నీ భర్త పట్ల నువ్వు లోబడి ఉంటున్నప్పుడు, నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నువ్వు పడుతున్న కష్టాన్ని మర్చిపోయేవాడు అనుకుంటున్నావు? కాదమ్మా. ఆ రోజు అబీగైల్ను చూశాడు దేవుడు, ఆవిడ పడుతున్న బాధ చూశాడు, వేదన చూశాడు. ఇంత జరిగిన తర్వాత కూడా మార్పు లేనటువంటి వాడిని చూసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? వాడిని మొత్తెను అని రాయబడి ఉంటుంది, చంపి పడేశాడు. అంటే మార్పు చెందనటువంటి నాబాలును దేవుడే చంపేశాడు. అలాగే నీ భర్త కూడా నువ్వు మారట్లేదు నువ్వు అనుకోవద్దు. నువ్వు వాక్యానుసారంగా నీ భర్తకు లోబడి నువ్వు జీవించు. ఏం చేస్తాడు దేవుడు? చంపేస్తే బాగుండను అనుకోవద్దు. నువ్వు ఆ నాబాలుని చంపినట్టు మార్పు చెందితే బాగుండని కోరుకో. దేవుడు ఏం చేస్తాడు? నిజంగా నువ్వు దేవుడు చెప్పినట్టుగా లోబడితే నీ భర్తకి ఒకానొక రోజు నీ భర్త మనసు మారుస్తాడు, తప్పనిసరి మారుస్తాడు. మార్చి నీ భర్తను నీ ముందు ఉన్నతుడుగా నిలబెడతాడు, నిన్ను సంతోషంగా చూసుకునే పరిస్థితి కల్పిస్తాడు. ఎప్పుడు? దేవుడు చెప్పినట్టుగా నువ్వు లోబడ్డప్పుడు. కానీ ఈరోజు సమాజంలో కొందరండి స్త్రీలు భర్తలకు లోబడడం లేదండి. ఏం చేస్తున్నారు అన్నప్పుడు లోబర్చుకుంటున్నారు, తిరగబడుతున్నారు, కొడుతున్నారు. చివరికి భార్యలు కూడా ఎలా మారిపోయారు తెలుసా అండి? చంపేస్తున్నారండి. న్యూస్ చెప్పంటారా? ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్న వార్తలు ఏంటన్నప్పుడు భర్తలను చంపుతున్న భార్యలు. భర్తలను చంపుతున్నారా? చూపిస్తాను చూడండి ఒక వార్త చూడండి, ఎంత దారుణంగా చంపింది చూడండి భర్తని. నేను కల్పితాలు చెప్పడం లేదండి, వాస్తవాలు చెప్తున్నాను. చూడండి, నడి రోడ్డుపై భర్తను చంపిన భార్య. ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో ఘోరం జరిగింది. భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగగా భర్తను భార్య చంపేసింది. నిజాంపట్నం
గోకర్ణ మఠంకు చెందినటువంటి అమరేంద్రకు అరుణతో 12 ఏళ్ల క్రిందట వివాహం అయింది. మద్యానికి బానిసైనటువంటి అమరేంద్ర భార్యతో తరచూ గొడవ పడేవాడు. మంగళవారం రాత్రి మరొకసారి గొడవ జరగగా భర్తను తలపై కొట్టినటువంటి భార్య తాడును గొంతుకు బిగించి నడి రోడ్డు పైన చంపేసింది. ఏంటి వార్త? భర్తను చంపినటువంటి భార్య. ఏమండి ఇది బాగుందా చెప్పండి? భర్తను చంపేసింది. ఏమొచ్చిందమ్మా నీకు? భర్తను చంపుకుంటే నువ్వు ఒక్కదాని అయిపోలేదా? ఒంటరి అయిపోలేదా? అదే నువ్వు దేవుని మాటకు లోబడి నువ్వు ఒకవేళ దేవుని శరణు వేడితే దేవుడు ఏదో ఒక రోజు అతని జీవితాన్ని మార్చేవాడు కాదా? భర్తను చంపుకోవడం కాదమ్మా, భర్తను మార్చుకోవాలి. అవండి భర్తను మార్చుకోవడం అంటే ఎవరి వాళ్ళు? భర్తను మార్చడం స్త్రీ వల్ల అవుతుందండి. దేవుడు అండి ఎంత మంచివాడు అంటే వాస్తవం చెప్పాడు. పురుషుడైనా స్త్రీని మార్చడం కొంచెం కష్టమే, కానీ స్త్రీ తలుచుకుంటే ఎలాంటి పురుషునైనా మార్చగలదు. అందుకే దేవుడు పేతురు పత్రికలో ఒక మంచి మాట రాయించాడు. చూడండి, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ఏమంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి ఏమని చెప్తున్నాడు అక్కడ భార్యలకు. పేతురు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడో. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులు లోబడి ఉండండి. మీరు లోబడి ఉన్నటువంటి అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భర్తల నడవడి వలన రాబట్టవచ్చును. తమ భార్యల నడవడి వలన రాబట్టుకోవచ్చు అన్నాడు. అంటే నువ్వు నీ భర్తకు భయపడి నీ భర్తకు లోబడి మంచి ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నీ భర్త మారిపోతాడు. దేవుడు చెప్పాడు ఇక్కడ. నేను చెప్పింది అబద్ధం కావచ్చు, మీరు చెప్పింది అబద్ధం కావచ్చు. దేవుడు చెప్పింది అబద్ధం అవుతుందా? అవ్వదండి. అందుకే స్త్రీతో చెప్తున్నాడు, అమ్మా నీ భర్తకు నువ్వు లోబడమ్మా. మంచివాడైన లోబడు, చెడ్డవాడైన లోబడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మారక తప్పదు, మారిపోతాడు అని దేవుడు చెప్పాడండి. మరి దేవుడు చెప్పిన ఈ మాటను స్త్రీలుగా మీరు గౌరవించి మీ భర్తలకు మీరు లోబడగలిగితే మీ జీవితం చాలా బాగుంటుంది. ఇది మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తానండి. ఆ మధ్యకాలంలోనండి ఒక చోటట ఒక స్త్రీ ఉందట. ఒక స్త్రీ ఉంది, తన భర్త తాగుబోతూ ఎప్పుడు త్రాగి రావడం, తను తిట్టడం కొట్టడం చేస్తూ ఉండేవాడట. ఈవిడ ఎంతో మానసికమైన వేదనకు గురవుతుందట, ఎంతో బాధపడుతుందట. అంత బాధపడుతూ కూడానండి ఆ భర్తతో కాపురం చేస్తుంది. ఆ సమయంలో తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇంత తాగుతూ ఇంత బాధపడుతున్నటువంటి భర్తతో కాపురం చేయడం కంటే నేను చచ్చిపోతే మంచిది అనుకుందట. నేను చనిపోతే బాగుండు అనుకుందట. అనుకొని మరలా ఆలోచించింది, చనిపోకూడదు ఎలాగా అని. రోజు ఏడుస్తున్నటువంటి ఆ భార్య ఒకానొక రోజు చర్చికి వెళ్ళిపోయిందని మీకు ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను. చర్చికి వెళ్ళిపోయిందట. చర్చికి వెళ్ళిపోయిన తర్వాత వాక్యం వినింది. అమ్మా, మనం పుట్టింది దేవుడి కొరకు, బ్రతకాల్సింది దేవుడి కొరకు, అంతే తప్ప మనం చనిపోకూడదు మనంతటి మనం అన్న వాక్యాలు విన్నది. అలాగే భర్తను నీ మంచి ప్రవర్తనతో నువ్వు మార్చుకోవచ్చు అని దేవుడు చెప్పాడు అన్న మాట విన్న తర్వాత ఆవిడకి ధైర్యం వచ్చేసిందండి. ఇక అప్పటి నుంచి తన భర్తను భరిస్తుంది తప్ప భర్త ఎంత బాధ పెట్టినా భర్త మీదకి తిరగబడకుండా, భర్తని ఏమనకుండా అలాగే తన జీవితాన్ని గడుపుతుంది. ఒకానొక రోజు తన భర్త తనకున్నటువంటి స్నేహితులు, ఎలాంటి స్నేహితులు? త్రాగుబోతు స్నేహితులు. ఏమండి, తాగేవాడికి స్నేహితులు ఎవరుంటారు చెప్పండి? మంచి వాళ్ళు ఉంటారా? తాగేవాడికి తాగుబోతులే ఉంటారు స్నేహితులు, మంచివాడికి మంచి స్నేహితులే ఉంటారు. ఇంకో విషయం చెప్పంటారా? అసలు మీరు ఎలాంటి వాళ్ళో తెలియాలంటే, మీరు ఎలాంటి వాళ్ళో ఈజీగా చెప్పడం ఎలాగంటే, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో తెలిస్తే దాన్ని బట్టి మీరు ఎలాంటి వాళ్ళో చెప్పేయచ్చు. అర్థమైందా? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరితో తిరుగుతున్నారంటే పలానా వాడితో తిరుగుతున్నాడు అనగానే మనోడు ఎలాంటి వాడో తెలిసిపోద్ది మనకి. ఎందుకు? మంచివాడు మంచివాడితోటే స్నేహం చేస్తాడు, చెడ్డవాడు చెడ్డవాడితోటే స్నేహం చేస్తాడు. అందుకే మంచి సామెత ఉంటుందండి, ఏ గూటి పక్షి ఆ గూటికే చేరిపోతుంది. తాగుబోతులందరూ ఒక చోట చేరతారు, మంచి వాళ్ళందరూ మరొక చోట చేరతారు. తాగుబోతువాడు మంచివాడితో స్నేహం చేస్తాడా? చేయడు. ఇక్కడ కూడానండి ఈవిడ భర్త బాగా తాగుతున్నాడు, తాగుబోతు స్నేహితులతో ఉంటున్నాడు. ఒకనొక రోజట ఒక చోట కూర్చున్నారట ముగ్గురు స్నేహితులు, అంటే తనతో పాటు 2 స్నేహితులు కూర్చున్నారట. మంచిగా మందు తాగుతున్నారట. ఒకడు ఇలా టైం చూసాడట. టైం చూసి, అమ్మో టైం 9 అయిపోయింది, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలన్నాడట. ఇంకొకటి చూసి 9 అయిపోయిందా, నేను కూడా ఇంటికి వెళ్ళిపోవాలన్నాడట. ఈతను మాత్రం, ఈ స్త్రీ యొక్క భర్త మాత్రం కాముగా కూర్చొని తాగుతున్నాడట. అప్పుడు వాళ్ళిద్దరు అన్నారట తనతోటి, ఏరా నీకు టైం 9 అయిపోయింది, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని మీ ఇద్దరం భయపడుతున్నావు, నువ్వేరా భయమే లేకుండా ప్రశాంతంగా కూర్చున్నావు అంటే, ఎందుకురా భయపడాలి అన్నాడట. అందులో ఒకడు అన్నాడట కదా, భయపడద్దా,
అసలు నీకు విషయం చెప్పనా, నేను తాగి ఆలస్యంగా ఇంటికి వెళ్ళిపోతే నీ ఇంటి ముందు నిలవబడగానే నా భార్య దిండు అలాగే చాప రెండు బయటికి ఇసిరేస్తుంది, రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుందని ఒకడన్నాడట భయంతో. మరొకడన్నాడట, నేను త్రాగి కానీ ఆలస్యంగా ఇంటికి వెళ్ళిపోయాను అనుకో, ఇంట్లో మూలకున్న చీపురు కట్టి ఇరిగిపోద్దు రోయి, కాబట్టి నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోను ఒకడన్నాడట. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఈ స్త్రీ యొక్క భర్త మాత్రం మౌనంగానే ఉన్నాడట. మా ఇద్దరి పరిస్థితి తొందరగా ఇంటికి వెళ్ళకపోతే ఇలా ఉంటుంది, మరి నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళకపోతే ఏమవదా అని అడిగాడట. ఎరా మీరు చెప్తుంటే నాకు విచిత్రంగా ఉంది, మా ఇంట్లో అలాంటివి ఏమి ఉండవురా, నేను ఎప్పుడు వెళ్ళిపోయినా నా భార్య మౌనంగా ఉంటుంది, నాకు కావాల్సిన అన్ని సిద్ధం చేసి పెడుతుంది తప్ప నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడదు అన్నారట. అనగానే వాళ్ళిద్దరికి అనుమానం వచ్చింది వీడి మీద, వీడు అబద్ధం చెప్తున్నాడు అని. ఎందుకు అనుమానం వచ్చిందంటే ఈ ఇద్దరికంటే ఎక్కువ తాగేది వీడే కాబట్టి. ఏమండి, వీళ్ళందరూ కూడా హాఫ్ తాగితే వీడు ఫుల్ తాగుతాడట, అంత తాగుపోతాడు అతను. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావురా అంటే, లేదురా నా భార్య అసలు ఏం మాట్లాడదురా, మౌనంగా ఉంటుందిరా అంటే, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే, ఓ పని చేయండి, మీరిద్దరూ మా ఇంటికి రండి, ఈ రాత్రికి మా ఇంటికి వచ్చేయండి, మా ఇంటి దగ్గర మీరు పడుకోండి, మీరు నేను చెప్పేది నిజమో కాదో మీకే తెలిసిపోద్ది, మీరు చూడండి అన్నాడట. అనగానే అయితే పోదామని చెప్పి ఇద్దరు స్నేహితులు ఇతనితో కలిసి వీళ్ళింటికి వచ్చేసారు. ఇంటికి రాగానేనండి సమయం ఎంత అయిందండి, అప్పుడు రాత్రి 1 గంట అయింది, బాగా ఆలస్యంగా వెళ్ళారట. 1 గంటకు తలుపు కొట్టగానండి పరుగున ఆ భార్య వచ్చి తలుపు తీసిందటండి. తలుపు తీయగానే ఆ చేతిలో కవర్ ఉందట, కవర్లో చికెన్ ఉందట, చికెన్ ఇలా ఇసిరేసాడట ఇంట్లో. ఇసిరేసి, నువ్వు అర్జెంటుగా నాకు స్నేహితులు వచ్చారు, నువ్వు ఇది వండాలి, మాకు పెట్టాలి, మేము తినాలన్నాడట. అనగానేనండి ఆ కింద పడిపోయిన చికెన్ వండి అలా తీసుకొని పరుగున కిచెన్లోకి వెళ్ళిపోయి అన్నం వండేసి కూర వండేసి అన్ని రెడీ చేసిందట ఆవిడ. చేసి అన్ని తీసుకొచ్చి అక్కడ పెడుతుందట. ఇదంతా చూస్తున్నటువంటి వాళ్ళిద్దరు స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. ఏంట్రా పరిస్థితి ఇలా ఉంది, ఇంత ఆలస్యంగా వెళ్ళిపోతే మా ఇంటి దగ్గర వేరేలాగా ఉంటుంది, ఇక్కడ మాత్రం ఏమి ఇలా ఉందేంటి అని అలాగే మౌనంగా చూస్తున్నారట. ఆ తర్వాత ఆవిడ వీళ్ళిద్దరిని పిలిచి అన్నయ్య కూర్చోండి అన్నదట, ఇద్దరికి భోజనం పెట్టేసిందట, అందరూ మంచిగా భోజనం చేశారట. ఆ తర్వాత మీరిద్దరు ఈ రూమ్లో పడుకోండి అని చెప్పేసి వాళ్ళిద్దరికి ఒక రూమ్ చూపించిందట, చక్కగా బెడ్షీట్లు ఇచ్చేసిందట, అన్నీ ఏర్పాటు చేసింది ఆవిడ. ఇదంతా చూస్తున్నటువంటి ఆ ఇద్దరు స్నేహితులకండి తాగింది దిగిపోయింది. అసలు ఏంటి మర్యాద, మా ఇంటి దగ్గర ఉండే వాతావరణం ఏంటి, వీడింట్లో ఉన్న వాతావరణం ఏంటని వాళ్ళిద్దరికి తాగింది దిగిపోయింది. ఇక రాత్రి అండి పడుకోమంటే తెల్లవారులు వాళ్ళు పడుకోలేదటండి. అసలు ఈ నిద్ర పట్టట్లేదు ఎందుకు, అసలు ఏంటిది, వీడు మాకంటే వెదవ కదా, మాకంటే పచ్చి తాగుబోతు కదా, వీడు భార్య ఏంది ఇంత బాగుంది అని వాళ్ళిద్దరికంటే నిద్ర పట్టలేదట. రాత్రి అంతా అలాగే కూర్చుండిపోయారట. ఎప్పుడు తెల్లవారుతుందని కిటికీలను చూస్తున్నారట. తెల్లవారిపోయింది, ఈవిడ ఉదయాన్నే లేచండి బయటికి వెళ్ళిపోయి ఇవన్నీ ఊడ్చేస్తుంది, చల్లేస్తుంది, ముగ్గులు వేసేస్తుందట. ఆ సమయంలో వీళ్ళిద్దరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మెల్లగా తలుపు తీసుకొని ఆ దగ్గరికి వెళ్ళి చెల్లెమ్మ అని పిలిచారట. వెంటనే అనే ఏంటి టీ కావాలా కాఫీ కావాలని అడిగిందట. అమ్మ టీ వద్దు కాఫీ వద్దు కానీ ఒక విషయం చెప్పమ్మా అన్నారట. ఏంటి చెప్పండి అని అనగానే, కాదమ్మా నీ భర్త మాకంటే తాగేటోడు కదా, మాకంటే ఎక్కువ తాగుతాడు వాడు, అందరితో గొడవలు పెట్టుకుంటాడు వాడు, అస్సలు మంచోడు కాదు, అయినా కానీ వాడికి ఇంత మర్యాద నువ్వు ఎలా ఇవ్వగలుగుతున్నావు, ఇంతగా నువ్వు ఎలా లోపడుతున్నావు, అసలు నువ్వు ఎలాగ ఇతనితో కాపురం చేయగలుగుతున్నావు చెప్పమ్మా అని అడిగారటండి. ఎప్పుడైతే ఈ మాట అడిగారో అప్పుడండి ఒక్క నవ్వు నవ్వి ఆవిడ, అన్నయ్య నేను ఎందుకు ఈయనతో కాపురం చేస్తున్నాను తెలుసా, నేను ఒక చర్చికి వెళ్ళాను, అయ్యగారు వాక్యం చెప్పారు, దేవుడి కొరకే పుట్టాము, దేవుడి కొరకే బ్రతకాలని చెప్పాడు, అంతేకాదు మంచి పవిత్ర ప్రవర్తన కలిగి ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా భర్త మారిపోతాడని కూడా దేవుడు చెప్పాడయ్యా అయ్యగారి ద్వారా. నేను ఆ మాట 100% నమ్మాను, అందుకే నా భర్త ఎప్పుడు మారిపోతాడా అని ఎదురు చూస్తున్నాను నేను, అందుకే ఆయన మీదకి తిరగబడడం లేదు, ఆయన ఏమనడం లేదని చెప్పగానేనండి వీళ్ళిద్దరు షాక్ అయిపోయారట. వీళ్ళిద్దరితో మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలు ఇంకో కిటికీలోంచి తన భర్త వింటున్నాడట. చూడండి, వింటున్నటువంటి ఆ భర్త ఆలోచించాడంటే, నేను ఇంత బాధ పెడుతున్నా, ఇన్ని సంవత్సరాలుగా నా భార్య ఎందుకు మౌనంగా ఉందంటే దేవుడు చెప్పాడని దేవుడు మాటకు గౌరవించి ఇంత లోబడుతుందా, దేవుడు అంత గొప్పవాడా, నా భార్యలో ఇంత మంచి మార్పు తీసుకొచ్చాడా, అంత మంచి దేవుడిని నేను కూడా నమ్ముకోవాలి, ఇక్కడ నుంచి అన్నీ మానేయాలనుకున్నాడా. ఏమండి ఆ తర్వాత భార్య దగ్గరకు వచ్చి ఒకటే మాట అన్నాడటండి, అమ్మాయి వచ్చే ఆదివారం నుంచి నీతో కూడా నేను చర్చికి వచ్చేస్తానన్నాడట. అంతే, మారిపోయాడండి దేవుడు మాట అండి. స్త్రీలుగా మీకే చెప్తున్నాడు, అమ్మా మీ భర్తలకి మీరు లోబడండి చాలు, దేవుడు తప్పకుండా మీకు న్యాయం చేయకపోడు.
స్త్రీలుగా మీరు లోబడ్డప్పుడు, పురుషులుగా భార్యలు మీరు ప్రేమించినప్పుడు, దేవుడు పెట్టినటువంటి ఈ ధర్మాలను ఇరువురు సమానంగా న్యాయంగా ఏమండి నెరవేర్చినప్పుడు ఆ కుటుంబం ఎంత బాగుంటుంది చెప్పండి. చాలా బాగుంటుందండి. ఆ దాంపత్య జీవితం ఇద్దరిది కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఆ బంధం బలపడుతుంది, ఆ బంధం నిలబడుతుంది, అనేక మందికి మాదిరిగా ఉంటుందండి. చూసిన వారందరూ ఏమనుకుంటారన్నప్పుడు, ఏమండి భార్య అంటే ఇలా ఉండాలండి, భర్త అంటే ఇలా ఉండాలండి, వీరిని మాదిరిగా పెట్టుకొని మనం ఉండొచ్చండి అని సమాజం చూసి మాదిరిగా మిమ్మల్ని పెట్టుకునేంత గొప్పగా భార్యాభర్తల బంధం మీద ఉంటుంది. అంతేకాదు, ఇంకో మాట చెప్పంటారా, మీ గర్భాన పుట్టిన పిల్లల జీవితాలు కూడా బాగుంటాయి. మీరు ఇరువురు బాగున్నప్పుడు మిమ్మల్ని చూస్తూ పెరుగుతున్న మీ పిల్లల జీవితాలు ఎంత బాగుంటాయి చెప్పండి. చాలా బాగుంటాయి. అమ్మో మా అమ్మ ప్రతి విషయంలో మా నాన్నకు లోబడుతుంది, ఇప్పుడు నేనేం చేయాలి, మా అమ్మ మాట వినాలనుకుంటాడు మీ కొడుకు. మా నాన్న మా అమ్మను ప్రేమిస్తాడు, మా అమ్మను బాధ పెట్టడు, అప్పుడు నేనేం చేయాలి, ఇదిగో మా నాన్నను గౌరవించాలి, మా నాన్న చెప్పింది చేయాలనుకుంటాడు. అంటే మీరిద్దరూ ఎంత చక్కగా దేవుడు మాటకు లోబడి మీ ప్రవర్తనను కలిగి ఉంటారో, ఎంత చక్కగా మీరు జీవిస్తారో అది చూసినటువంటి మీ పిల్లలు కూడా వాళ్ళు సక్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా ఉంటేనండి ప్రేమలు పెరిగిపోతాయి. ప్రేమలు పెరిగితేనండి అక్రమం చల్లారిపోతుంది, విడిపోవడం ఉండదండి, అందరూ కలిసి ఉంటారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు పెట్టినటువంటి క్రమం, దేవుడు పెట్టినటువంటి ధర్మాలు ఇరువురు కూడా నండి కొనసాగిస్తే ప్రేమ వర్ధిల్లుతుంది, అక్రమము కుటుంబాల్లో చల్లారిపోతుంది. చాలా బాగుంటుంది దాంపత్య జీవితం. అంత బాగా మీ కుటుంబాలు ఉండాలి అని మీరు కోరుకుంటే దేవుడు చెప్పినట్టుగా భార్యగా భర్తగా ఇరువురు అలా ఉండండి. అలా ఉండాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, దేవుడు పెట్టిన ఈ ధర్మాన్ని పాటించాలని మనస్ఫూర్తిగా ఒక సేవకుడిగా మీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున కన్న తండ్రి, ఇప్పటి వరకు నాయన భార్యాభర్తల బంధువులు తండ్రి అక్రమం చోటు చేసుకోకుండా ప్రేమలు వర్ధిల్లాలి అంటే నాయన మీరు పెట్టిన ధర్మాలను ఇరువురు తూచా తప్పకుండా పాటించాలి అని మీ పిల్లల ముందు పెట్టాను. ఓపికతో చదివి ఉన్నప్పటికీ నాయన మీ వాక్యం పట్ల శ్రద్ధ కలిగి మీ మాటలు విన్నారు. విన్న మీ పిల్లలందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. విన్న ప్రతి మాటను తండ్రి సాతాను వచ్చి ఎత్తుకుని పోకుండా వారి హృదయం అనే పలకలపైన వ్రాసుకొని తండ్రి వాటి ప్రకారంగా జీవిస్తూనైనా వారి కుటుంబాలను నిలబెట్టుకోగలుగుటకు తండ్రిగా సహాయం చేయమని వేడుకుంటూ, రేపటి రోజు చివరి రోజు ఉన్నతమైన శ్రేష్టమైన మీ మాటలను మాకు అందించమని వేడుకుంటూ, మీ పిల్లలు తండ్రి తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా తోడుగా ఉండండి, క్షేమంగా వారి గృహాలకు చేర్చమని వేడుకుంటూ, రేపు మేమందరం కలుసుకొని మీ మాటలు మాట్లాడుకునే అవకాశాన్ని మా జీవితంలో ప్రసాదిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును తోడేండు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.